ఫ్యాన్లు, ఏసీలు, గీజర్లు వేసుకుంటే మనము ఖచ్చితంగా కరెంటు బిల్లు 10,000, 20,000 కట్టాల్సి వస్తుంది. మరి ఇవన్నీ మనకు ఫ్రీగా వస్తుంది సృష్టిలో నుంచి. మనం ఏమన్నా కడుతున్నామా? లేదు. మరి మరి ఆ ఐసీయూలో కొంతమంది గాలిని కూడా తీసుకోలేకపోతే ఆక్సిజన్ సిలిండర్లకి కొన్ని వేలు ఇవ్వాల్సి వస్తుంది. కాబట్టి పరమాత్ముడు ఈ విశ్వమంతా ఉన్నాడు. గాలి, నీరు, నిప్పు పంచభూతాలలో ఉండి మనకు అన్నీ ఇస్తున్నాడు. ఆ దర్శనం మనం చెయ్యాలి. ఆ విశ్వమంతట కూడా ప్రతి దానిలో ఆ పరమాత్మను దర్శించిన వాడే ఋషి అవుతాడు. కాబట్టి ఇక్కడ సూర్యుడు, ఎండ, గాలి, నీడ, నీరు, నిప్పు అంతట కూడా భగవంతుడి యొక్క తత్వము ఉంది. అది ఉంది కాబట్టి లోకానుగ్రహముకై మానవాకృతిని దాల్చి సంచరిస్తూ ఉంటాడు. ఇది విన్నాడు వాల్మీకి. ఎవరు చెప్పారు? నారదుడు చెప్పారు. అంతటా ఉండే పరమాత్ముడు రాముడు అనే ఒక మనిషి రూపంలో ఉన్నాడు. మరి అటువంటి వాడు ఇప్పుడు భూమి మీద ఉన్నాడా? అతడి గురించి నేను తెలుసుకోవాలనుకున్నాను. అటువంటి గొప్ప వ్యక్తి ఎక్కడున్నాడు అని చెప్పి ఎవరు అడుగుతున్నారు? వాల్మీకి మహర్షి నారదుని అడుగుతున్నాడు. అట్టి తత్వం తెలుసుకొనుటకు తపస బ్రహ్మ జిజ్ఞాసస్వ అంటే తపస్సే సాధనము. ఎవరు చేశారు అటువంటి తపస్సు? నారదుడు చేశాడు. కాబట్టి ఇక్కడ తపస్సు మనం ఆలోచించతగినవి. మనం ఏం చేయాలి? లోకంలో జరిగే విషయాల గురించి మనం ఆలోచించకూడదు. నువ్వు ఆలోచించకపోయినా నీకు ఒక దుఃఖం కలిగితే నువ్వు ఆలోచించిన నీ కర్మకు ఒక ఈ రోజు రాసి పెట్టింది ఒకరితో తిట్టించుకోవాలని, లేదా ఒక దెబ్బ తగలానో ఇంకేదో రాసి పెట్టింది. నీ కర్మ కొద్దీ ఆ రోజు నువ్వు దుఃఖం అనుభవించాలని ఉంది. నువ్వు ఆలోచించినా ఆలోచించకపోయినా నీ కర్మానుసారం నువ్వు ఆ రోజు ఏడ్చి తీరవలసిందే. కాబట్టి అయ్యో నాకు ఈ దుఃఖం ఎందుకు వచ్చింది, నాకెందుకు ఇటువంటి కుటుంబము, నాకెందుకు ఇటువంటి భార్య, నాకెందుకు ఇటువంటి పిల్లలు, నాకెందుకు ఇటువంటి భర్త, ఇది అస్సలు నువ్వు ఆలోచించద్దు. నీ పూర్వజన్మలో చేసుకున్న నీ కర్మ కొద్దే నీకు ఈరోజు అన్ని జరుగుతున్నాయి. కాబట్టి పూర్తిగా దానిని వదిలివేయాలి. ఏం ఆలోచించాలి? ఈ జగత్తుకి కారణం ఏమిటి? అసలు ఏమిటి ఈ తత్వం? ఏమిటి? దేవతలంటే ఎవరు? ఈ తిరియక్కు ఏమిటి? ఇన్ని రకాల జీవులు ఉన్నాయి, మరి నేనే మనిషిగా ఎందుకు పుట్టాను? ఆ కుక్క ఎందుకు ఆ రోడ్డు మీద ఉంది? ఇంకొక కుక్క ఏమో ఎంతో గొప్పగా ఒక ధనవంతుడి ఇంట్లో అన్ని భోగాలు ఆ కుక్క అనుభవిస్తుంది. ఈ దోమేంటి ఈ క్షణం ఇక్కడుంది, ఈ క్షణంలో ఈ దోమను చంపేశాము. ఆ చేపలేంటి ఆ సముద్రంలో ఉన్నాయి, ఈ చేపలేమిటి నదిలో? ఏమిటి దానికి దీనికి తేడా ఏమిటి? ఆ తిరియక్కులు, మనుషులు, స్థావర రూపాలు, చెట్లు, ఏమిటి ఈ విచిత్రమైన విశ్వం? ఏమిటి? ఎవరు ఇప్పుడు ఎవరో ఒకరు ఉండాలి కదా తయారు చేసినోడు. దానికై అది సూర్యుడు వచ్చి అలా ఆకాశంలో నిలబడాడు కదా. మరి రాత్రి పగలు ఏర్పడుతున్న ఏమిటి? ఈ విశ్వంకి కారణం ఏమిటి? ఈ జగత్తు ఎట్లా ఏర్పడింది? మరి మన లోపల ఈ జీవుడు వెళ్ళిపోతే ఈ శరీరం పడిపోతుంది, దీనిని తగలబెట్టేస్తారు ఈ శరీరాన్ని. మరి ఈ లోపల ఉన్న ఈ జీవుడు ఉంటేనే ఈ నోరు మాట్లాడగలుగుతుంది, ఈ కళ్ళు చూడగలుగుతున్నాయి. మరి ఈ శరీరానికి అక్కడ ఏదో పరమాత్మ అంటున్నారే, ఆ పరమాత్మ ఎవరు? ఆ శక్తి స్వరూపుడు? ఆయనకి నాకు ఉన్న సంబంధం ఏమిటి? వీటి గురించి ఆలోచింపజేయడమే తపస్సు. మనం ఏం చేస్తున్నాము? మన ఇంటి విషయాల గురించి మన సమయాన్ని వృధా చేస్తున్నాం. మనకు జరిగేది జరిగి తీరుతుంది. నువ్వు ఎన్ని చేసినా జరిగేది ఆగదు. ఎన్ని పూజలు, ఎన్ని పునస్కారాలు. నేను చెప్పేది ఏమిటంటే తర్వాత చెప్తాను. ఇప్పుడు రికార్డింగ్ అవుతుంది కదా, ఇంకొక విషయం చెప్తా. మనం అనుకుంటాం నేను ఎన్నో పూజలు పునస్కారాలు చేస్తున్నా, నాకే ఎందుకు ఈ కష్టము, నేను ఇవన్నీ చేస్తేనే నాకు ఈ కష్టము తొలగిపోతుందని ఎప్పుడు అనుకోవద్దు. తొలగదు. మన కర్మానుసారంగా నీ జీవితంలో ఏది రావాల్సిందో అది వచ్చి తీరుతుంది. కాబట్టి వాటి గురించి కాకుండా
ఇటువంటి తపస్సు చేయాలి. అటువంటి తపస్సు చేసిన వాడెవరు? నారదుడు. నిరంతరము నారాయణ నామస్మరణం. అతడు ఎవరు? ఎవరు? నారాయణ పరాయణుడు. ఉమ్ చతుర్ముఖ బ్రహ్మ తండ్రి, సరస్వతి తల్లి ఆ నారదుడికి. ఆయన వేదములన్నిటినీ అధ్యయనం చేసేమన్నా వదిలేశాడా? లేదు. నిరంతరము మననం చేస్తున్నాడు. నిరంతరము తల్లి అయిన సరస్వతి దగ్గర ఏమి నేర్చుకున్నాడు, తండ్రి అయిన బ్రహ్మ దగ్గర ఏమి నేర్చుకున్నాడు, మననం చేస్తాడు. సతతము భగవంతుని అందే మనసు నిలిపినవాడు. బ్రహ్మము ఈ లోకములో మనిషి రూపంలో సంచరిస్తున్నాడనే విషయాన్ని తెలుసుకొని ఆ సత్యాన్ని గుర్తించేవాడే వాగ్విదాంబరుడు. కొంతమంది వేదాలు చదువుతాడు, వేద విహిత కర్మలు ఆచరిస్తాడు, కానీ తమ ఎదురుగానే మనిషి రూపములో నడిచే భగవంతుడు వచ్చినాడు అని గుర్తించడము చాలా కష్టము. అలాగే కృష్ణావతారములో కొంతమంది వేదవేత్తలు కర్మనిష్ఠుడు కృష్ణుడిని గుర్తించలేక చెడిపోయినారు. కానీ ఇక్కడ నారదుడు అటువంటి వ్యక్తి కాదు. వాగ్విదాంబరుడు, వేదవేద్యుడు, మనుష్య రూపంలో నడయాడుచున్న బ్రహ్మమని గుర్తించాడు. అతడు గుర్తించడమే కాదు, పరతత్వాన్ని నాకొక్కటి తెలియడం కాదు, నాకు తెలిసిన జ్ఞానాన్ని ఇతరులకు కూడా తెలియజేయాలి, దర్శింపచేయాలి. రాముడు ఈ లోకమున దేవుడుగా లేడు. ఎలా ఉన్నాడు? ఒక మామూలు మనిషిగా ఉన్నాడు. కానీ ఇక్కడ నారదుడు వేదాలన్నీ కూడా తెలిసినవాడు కనుక ఆ వేదవేద్యుడే రాముడుగా ఈ లోకంలో ఉన్నాడు అని తెలుసుకున్నాడు. వాల్మీకి ఇక్కడ రాముడి నామమే తెలుసు, కానీ ఆ సౌలభ్యంలో ఉన్న పరతత్వం అనేది అందరికీ రాదమ్మా. అంత సులభంగా పరతత్వాన్ని అందరూ గుర్తించలేరు.
అక్కడ నారదుడు అంతటి గొప్ప వ్యక్తి కాబట్టే ఈ లోకంలో ఒక పరాత్పరుడు సంచరిస్తున్నాడు అనే విషయాన్ని తెలుసుకున్నాడు. ఇక్కడ వాల్మీకి ఏమిటి, రామనామము జపం చేస్తున్నాడు, కానీ దీనుడు, తపస్వి, సతతము కనుక ఇక్కడ ఈయనొచ్చి దీనుడు, భగవంతుడి గురించి ఏమీ తెలియదు, నామం ఒక్కటే తెలుసు ఈయనకి. కానీ నారదుడు ఎటువంటి వాడు, సతతము ఏ రూపంలో భగవంతుడి వచ్చినా గుర్తించి అనుభవించి ఆ నామాన్ని ప్రతి క్షణము నారాయణుడిని మననం చేస్తున్నాడు. కావనే నారదుడు ముని పుంగవుడు. కాబట్టి కేవలము తాను మననము చేసుకొనడమే కాదు, తాను ఇతరులకు ప్రవచించగల సమర్థుడు కూడా. కనుక మననశీలురలో అగ్రేసరుడు ఎవరు అంటే నారదుడు. అందుకే ఆయనను ముని పుంగవుడు అని కూడా కీర్తించారు. ఇక్కడ ఈ శ్లోకములో శిష్యుడి యొక్క లక్షణము, ఆచార్యుడి యొక్క లక్షణము కూడా చెప్పబడింది. శిష్యుడుగా ఇక్కడ ఎవరున్నారమ్మా, జాగ్రత్తగా వింటే మీకు అంతా అర్థమవుతుంది. ఎక్కడో మనసు పెడితే ఒక్క ముక్క కూడా అర్థం కాదు చెప్తున్నా. రామాయణం మనందరికీ తెలుసు, కానీ కొంత లోతుగా తత్వార్థము తెలుసుకొని మన నిత్య జీవితంలో మన ఆచరణలోకి మనము దీనిని పాటించాలి. వెరీ ఇంపార్టెంట్ అదే. శిష్యుడుగా ఇక్కడ వాల్మీకి, ఆచార్యుడుగా ఎవరున్నాడు, నారదుడు. నారదుడు అను పదమునకు రెండు రకాలైన అర్థాలు. నారము అంటే జ్ఞానము, దా అనగా ఇచ్చేవాడు, కాబట్టి నారదుడు అయినాడు. అజ్ఞానముతో ఉన్న జీవులకు అజ్ఞానము తొలగించి జ్ఞానాన్ని ఇచ్చే ఆచార్యుడే నారదుడు, అందుకు నారదుడు అంటారు. ఇప్పుడు మనందరం కూడా భాగవతం ఆల్రెడీ చదువుకున్నాం కదా. వ్యాస భగవానుడు భాగవతమును వ్రాయినప్పుడు నారదుడే వ్యాసుడు ఎంతో శోకిస్తాడప్పుడు. శోకించి బాధపడుతుంటే 4 శ్లోకములుగా బ్రహ్మదేవుడు తనకు ఉపదేశించిన భాగవతాన్ని ఎవరికి ఉపదేశించాడు, వ్యాస మహర్షికి నారదుడు ఉపదేశించాడు. ఎప్పుడైతే ఆ 4 శ్లోకాల జ్ఞానాన్ని పొందుతాడో అప్పుడే అతడు భాగవతాన్ని వ్యాస మహర్షి రచిస్తాడు. కాబట్టి మనకు భాగవతములో కానీ రామాయణంలో కానీ నారదుడే మనకిక్కడ ప్రధానంగా కనబడుతున్నాడు. మనకు అనుకుంటాము ధర్మములకు జ్ఞానములకు కలహము కలిగించి ధర్మము జ్ఞానాన్ని జయింపజేస్తుంటాడు. కాబట్టే వ్యవహారంలో అతడికి కలహశీలి అనే పేరు కూడా అందరూ అంటారు. ఈ నారదుడు ఎవరు, సర్వత్రా భగవంతుడు వ్యాపించి ఉన్నాడు, సర్వములు భగవంతుడి మీదనే సృష్టి ఆధారపడి ఉంది అని గుర్తించి అనుక్షణము నారాయణ నామస్మరముతో ఉన్నాడు. అటువంటి నారదుడు ఎవరి దగ్గరికి వచ్చాడు, వాల్మీకి అనే శిష్యుడి దగ్గరికి వచ్చాడు గురువు. అప్పుడు ఆ శిష్యుడికి ఒక సంశయం కలుగుతుంది. నాకు ఈ ప్రశ్న కలిగింది, ఈ ప్రశ్నకు సమాధానము కావాలి అని అడుగుతాడు. ఆ ప్రశ్న ఏమిటి, ఒక నిమిషం. ఇక్కడ గురువుకు ఎప్పుడు కూడా 3 లక్షణాలు ఉండాలి. శిష్యుడికి కూడా ఒక యోగ్యత అనేది ఉండి తీరాలి. గురువు అంటే ఎలా ఉండాలి, తపస్వాధ్యాయ నిరతుడు, తపస్వి, వాగ్విదాంబరం. ఇందాక చదువుకున్నాం రామాయణం మొదటి శ్లోకము. వాగ్విదాంపరుడు, ముని పుంగవుడు అయిన వాడే గురువుగా ఉండాలి. శిష్యుడు అనేవాడు ఎలా ఉండాలి, తపస్వి కావాలను. ఎలా ఉండాలి, శిష్యుడికి ఎంతో తెలుసు, ఎన్నో తెలుసుకొని ఉన్నాడు, కానీ అయ్యో నాకు ఇంకా నేను తెలుసుకోవాలి, అసలు భగవతత్వం గురించి ఇంకా లోతుగా తెలుసుకోవాలి అనే ఒక దిగులు ఉండాలంట శిష్యుడికి. ఆ దిగులుతో దీనుడై ఉండాలంట.
ఆ లక్షణము శిష్యుడికి ఉండాలంట. ఎప్పుడు కూడా శిష్యుడు నాకు అన్నీ తెలుసు అనే అహంకారము ఉండకూడదు. కాబట్టి తపస్వియగు వాల్మీకి శిష్య లక్షణములకు ఇక్కడ పూర్తిగా అలాంటి ఆతృత, ఆవేదన ఆయనలో ఉంది. తెలుసుకోవాలి, భగవత్ తత్వం ఏంటో తెలుసుకోవాలని ఎంతో ఆరాటంతో, వేదనతో అడుగుతున్నాడు. కానీ ఇక్కడ వచ్చిన గురువెవరు? నారదుడు. పూర్తిగా తపస్వాధ్యాయ నిరతుడు, వాగ్విదాంబరుడు, ముని పొంగవుడు. అటువంటి గురు లక్షణాలకు నిదర్శనంగా నిలిచినాడు. కాబట్టి జ్ఞానము కల మహాపురుషులకు 3 లక్షణాలు ఉంటాయని మనకు ఉపనిషత్తుల్లో పాండిత్యం నిర్విద్య బాల్యేన తిష్టాసేత్ అధముని. అంటే పాండిత్యము, బాల్యము, మౌనము అనునవి జ్ఞానికి ఉండవలసిన లక్షణములు. ఆ జ్ఞాని ఎలా ఉండాలి? నేను జ్ఞాని అని అందరి ముందు కూడా తన గొప్పదనము ప్రదర్శించకూడదు. ఎల్లవేళలా భగవంతుడి అనుభవంలో మునిగి ఉండి ఇతర విషయాల యందు ఎటువంటి శ్రద్ధ లేకుండా ఉండాలి. అంటే ఏమిటి? ఎల్లవేళలా నోరు మూసుకొని ఉండాలా? కాదు. ఎటువంటి మౌనము గలవాడే ముని అంటారు. మరి ఇతనెవరు? ఎవరితను? ముని పుంగవుడు అన్నారు. ఎటువంటి ముని పుంగవుడు? మరి మీరే చెప్పారు ఆయన కలహశీలి అని. మరి అటువంటి వాడిని ముని పుంగవుడు అని ఎలా అంటారని మీరు నన్ను ప్రశ్నించవచ్చు. అంటే భగవంతుడికి సంబంధించిన విషయాల గురించి, ధర్మము అధర్మము జ్ఞానాల గురించి ఎంతైనా మాట్లాడొచ్చు. ఆ విషయాలు కాకుండా ఇతర విషయముల గురించి పలుకకుండుటయే మౌనము. భగవంతుడి విషయాల గురించి ఎంతైనా ఇతర విషయాలు మాట్లాడకూడదు. అట్టి మౌనము గల వాడినే ముని అంటారు. ముని అంటే మననశీలుడు. అంటే తాను తెలుసుకున్న జ్ఞానాన్ని ఇంకొకరికి చెప్పగలిగిన సమర్థుడు. అట్టి నారద మహామునిని మన వాల్మీకి మహర్షి ఆయన దగ్గరికి వెళ్ళి ఒక ప్రశ్నించాడు. కాబట్టి ఈ శ్లోకములో మనం ఇంకొకటి కూడా విన్నాం. పరిపప్రచ్ఛ అను పదము కలదు. పరిపప్రచ్ఛ అని ప్రశ్నించను. మనకు భగవద్గీతలో కూడా వస్తుంది. ఆచార్యుడిని చేరిన శిష్యుడు పరిప్రశ్నము చేయాలి, భగవద్గీత కూడా చెప్తుంది. అటువంటి పరిప్రశ్నే ఇక్కడ వాల్మీకి మహర్షి ఎవరికేశాడు? నారదుడికి. ఎటువంటి ప్రశ్న వేశాడు? ఒక మామూలుగా మనలాంటి ఒక వ్యక్తి గురించి అడిగాడా? కాదు. ఈ లోకములో మనిషి రూపంలో నడిచే పరమ పురుషుడు ఎక్కడున్నాడు? ఆ పరమ పురుషుడికి ఉండే లక్షణాలు ఏమిటి? చాలా సూక్ష్మంగా నాకు చెప్పండి అని అడిగారు. కాబట్టి రామచరిత్రను 100 శ్లోకాలలో సంక్షిప్తంగా నారదుడికి వాల్మీకి మహర్షి వివరించాడు. అప్పుడు నారద మహాముని అంటాడు, కోన్వస్మిన్ సాంప్రతంలోకే గుణవాన్ కశ్చ వీర్యవాన్ ధర్మజ్ఞశ్చ కృతజ్ఞశ్చ సత్యవాక్యో దృఢవ్రతః చారిత్రేణ చకో యుక్తః సర్వభూతేషు కోహితః విద్వాన్ కస్సమర్థశ్చ కశ్చైక ప్రియదర్శనః ఆత్మవాన్ కో జితక్రోధో ద్యుతిమాన్ కోనసూయకః కస్య బిభ్యతి దేవాశ్చ జాతరోషస్య సంయుగే. నాయనా, ఆ నడిచే మానవుడు ఈ లోకములో గుణవంతుడు, వీర్యవంతుడు, ధర్మజ్ఞుడు, సత్యవాక్కుడు, దృఢవ్రతుడు, సర్వభూతహితకరుడు, విద్వాంసుడు, సమర్థుడు, ఆత్మవంతుడు, జితక్రోధుడు, ద్యుతిమంతుడు, అసూయారహితుడు. ఈ అసలు మనిషిలో ఇలాంటి గొప్ప 16 లక్షణాలు ఉన్న మనిషి ఎక్కడైనా ఉన్నాడా? మరి ఆ మనిషికి ఒక్కొక్కసారి కోపం వస్తుంది. అటువంటి కోపానికి యుద్ధంలో దేవతలు కూడా భయపడాలి. మళ్ళా అటువంటి నరుడు ఎవరన్నా ఉన్నారా? అటువంటి వాడి గురించి నేను తెలుసుకోవాలనుకుంటా, చాలా ఇంట్రెస్ట్గా ఉంది, మీరు దయచేసి నాకు చెప్పండి అని ప్రశ్నించాడు. అంటే ఇక్కడ ఎవరి గురించి ప్రశ్నించాడు? మనకి మామూలుగా చూడడానికి ఒక మనిషి గురించే ఉంది. అంతర్లీనంగా దీనిలో ఉన్న సత్యాన్ని ఏంటో కూడా చూద్దాము. ఇక్కడ ఒక రహస్యము దాగింది. ఇక్కడ వాల్మీకి మహర్షి ఏం చేశాడు? రామనామమే పలికి
రాజసము తామసము ఈ రెండు కూడా తొలగిపోయి, ఆ రెండు ఎప్పుడైతే మనిషికి తొలగుతాయో ఆ మనిషి మహర్షి అవుతాడు. కానీ మరి ఇంత మహర్షి అయిన వాల్మీకి రాముడు మనిషిలాగా ఈ లోకంలో ఉన్నాడని తెలియను. ఆ మరి నరుడి నామం మీరు చెప్పండి. ఇప్పుడు నేనొక నా నామం జపిస్తే గొప్ప వాళ్ళు ఎవరన్నా అవుతారా? కాదు కదా. ఒక మామూలు వ్యక్తిని మనం వాళ్ళ వాళ్ళ పేరు ఊరికే లలిత 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 అని తలుచుకుంటే గొప్పలు అయిపోతారా? కాదు కదా. మరి ఊరికే ఒక రామ అనే నామం జపిస్తే ఇంత వాడినైనానే తప్పకుండా ఈ ఈ భూమి మీద నరరూపంలో ఒక పరాత్పర పురుషుడెవరో తిరుగుతున్నాడు. వీడు పురుషోత్తముడు, మామూలు మనుషుల కంటే కూడా విశిష్టుడు. అతడి యొక్క గుణాలు ఈ లోకంలో ప్రకాశింపజేలి మనలాంటి మనమంత మంచి వాళ్ళమా? ఏమీ కాదు. ప్రతి వాడి హృదయంలో రజోగుణము తమో గుణముతో కూడిన అసురత్వము ఉంది. అందరిలో కూడా మానవులలో అది పెరిగినప్పుడే మన నోటికి మంచి చెడు లేకుండా మాట్లాడుతూ ఉంటాము. కాబట్టి ఈ ఈ అసురత్వాన్ని మన లోపల అంతమొందించి నరత్వాన్ని స్థాపించడానికే ఈ లోకంలో రాముడు పుట్టాడు. అట్టి పురుషోత్తముడే శ్రీరాముడు. మరి అటువంటి వాడి నామాన్ని రామ 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 అంటేనే మహిమ. మామూలు నామానికి అంత మహిమ ఉండదు కదా. ఆ రామ నామానికి ఇంత మహిమ ఉందే. మరి ఆ ఆ ఆ మహిమాత్ముడు ఎక్కడో ఉంటాడు, అతడి గురించి కథ నేను తెలుసుకోవాలి అని సంకల్పించి నరుడిని గురించి ప్రశ్నిస్తున్నాడు. కానీ ఇక్కడ ఏమని ప్రశ్నిస్తున్నాడు నారదుడిని? ఒక పరమ పురుషుడు ఎవరో ఈ భూలోకంలో ఉన్నాడు, పరమ పురుషుడి గురించి చెప్పండి అనట్లేదు, మామూలు నరుడి గురించే. అంటే నరులలో మనలో రాక్షసత్వము ఉంది. ఆ రాక్షసత్వాన్ని చంపి నరత్వము స్థాపించి తన పరత్వాన్ని తన పరత్వము తను పరబ్రహ్మ స్వరూపాన్ని మరుగున పెట్టుకొని ఒక మామూలు నరుడుగా జన్మించి తన నడవడిక చేత మనందరిని కూడా మనుషులుగా తీర్చిదిద్దుతున్నాడు. కావున ఇందులో వాల్మీకి యొక్క ప్రశ్న పరాత్పరుడికి ఉండవలసిన గుణములు కలిగి ఉండి వాడిని ఈ లోకములో ఈ సమాజములో ఎట్లు ప్రదర్శించి మనుషులను మార్చవలెనో తాను కూడా నడిచి చూపించింది. కాబట్టి రామాయణంలో వాల్మీకి అడిగినది నరుడిని గురించి కానీ నారాయణుడిని గురించి కాదు. నారదుడు చెప్పిన సమాధానం కూడా ఒక నరుడి గురించే. అంటే రహస్యముగా పరాత్పరుడు నరుడుగా దిగి వచ్చాడు అనే గూఢముగా మనకిక్కడ తెలుస్తున్నది. కాబట్టి మనలాంటి మానవులు సక్రమంగా మన జీవితాన్ని గడపాలంటే మనం ఏం చేయాలి? రామాయణములో ఉండే రహస్య అర్థాలను తెలుసుకోవాలి. అప్పుడే మన జీవితము సరిగ్గా మన జన్మను చరితార్థము చేసుకొనగలము. ఆ రహస్యార్థాలు తెలుసుకోవాలి. ఆ మహానుభావులు ఆచార్యులు రామానుజాచార్యులు తిరుమలకి నడక మార్గంలో వెళ్ళి అక్కడ శ్రీశైల పూర్ణుడు అని ఒక మహానుభావుడు ఉంటారు. తిరుమల గర్భగుడి పక్కనే ఉంటారు ఆయన యొక్క దేవాలయము. ఈయనకు మేనమామ వరుస అవుతారు. ప్రతిరోజు ఉదయము స్వామికి నైవేద్యము 12 గంటలకు పెట్టి ఆ తిరుమల కొండ రోజు కాలితో ఎక్కితే పాపమని ఈయన కొంత దూరము వరకు మోకాలి పర్వతం కింది వరకు రామానుజాచార్యులు ఎక్కితే అక్కడ ఒక చెట్టు దగ్గరికి శ్రీశైల పూర్ణులు వస్తే రోజు రామాయణములోని అర్థాలు చెప్పేవాళ్ళంట. అసలు 16 సార్లు రామానుజాచార్యులు ఆ మహానుభావుడి దగ్గర రామాయణం ఒక్కసారి చెప్పిన అర్థం ఇంకొకసారి ఉండదంట. అంతటి గొప్పది రామాయణము. ఎన్నో రహస్యార్థాలు ఇమిడి ఉన్నాయి. ఒక గురువు గారు అందుకే అందరి పెద్దల సమక్షంలో మనము ఎంతో శ్రద్ధగా రామాయణాన్ని వినాలి. వింటే మన జీవితాలు మనం మార్చుకొని మన జీవితాలలో ఒక మంచి మానవుడిగా మనము జీవించగలము.
కాబట్టి ఆ రామాయణంలో ఆ రహస్య అర్థాన్ని మనము తెలుసుకోవాలి. ఇక్కడ ఏమని అడిగారు వాల్మీకి? 16 గుణాలు అడిగాడు. ఆ 16 గుణాలు ఎటువంటివి? చంద్రుడికి ఉండే 16 కలల వంటివి రామచంద్రుడికి. అందుకే రాముడిని ఏమంటారు? చంద్రుడికి 16 కలలు ఉంటాయి కాబట్టి రాముడిని రామచంద్రుడు. 16 గుణాలు కలవు. అందుకే ఆయనను చంద్రుడిగా కూడా మనం భావిస్తాము. ఈ లోకంలో నరుడుగా ఉన్న ఆ పరుడు ఎవరు? కాబట్టి అందులో ఏమిటి, ఆ పరుడులో ఉన్న పరతత్వము ఏమిటి అని అడిగితే, గుణవాన్ కశ్చ వీర్యవాన్. మొట్టమొదటిగా వాల్మీకి అడిగిన ఆ 16 గుణాలలో ఒక 2 గుణాలు ఈరోజు తెలుసుకుందామమ్మా మనము. గుణవాన్ కశ్చ వీర్యవాన్. గుణవంతుడు ఎవడు? అన్నియు గుణములే. ఒక్కదానినే గుణము అంటే ఆ గుణం ఏమిటి? సౌశీల్యము. మంచి శీలము గలవాడు సుశీలుడు. సుశీలుడి ధర్మము సౌశీల్యము. అంటే ఆ వ్యక్తి తాను గొప్ప జాతిలో పుట్టింటాడు, తాను మంచి గొప్ప విద్య చేసి ఉంటాడు, ఎంతో ధనవంతుడై ఉంటాడు, ఎంతో జ్ఞానంలో గొప్పవాడై ఉంటాడు. కానీ తన దగ్గర తనకంటే అన్నిటికీ తక్కువైన మనుషులతో కూడా ఎటువంటి అరమరికలు లేకుండా వాళ్ళతో ప్రేమగా కలిసి ఉండుటమే సౌశీల్యము అంటారు. మహతః మందై సహ నీరంధ్రేణ సంశ్లేష సౌశీల్యం. అంటే రాముడు జాతి చేత, విద్య చేత, ధనము చేత ఎంతో గొప్పవాడైనా తనకంటే చాలా చాలా తక్కువైన మనుషులతో కూడా ఎటువంటి అరమరికలు లేకుండా ఎంతో ప్రేమతో కలిసి మాట్లాడేవాడు. కాబట్టి మనము ముందుగానే కావాలి లేకుంటే మొట్టమొదటి గుణానికి ఆ ప్రధాన గుణము మానవుడు అనే సత్యం మనం ఈరోజు గుర్తించాలి. ఎప్పుడైతే ఆ ప్రేమ గుణం లేదో వాడు మానవుడు కాదు. మనం ఏమనుకుంటున్నాం? నేను ఒక పెద్దాడిని, నేను డబ్బు సంపాదిస్తున్నాను, నాకు ఓడ ఆస్తి అంతస్తులు, నా ధనము ఉన్నాయి, దేహంకు వచ్చిన గొప్పతనాలన్నీ నావేనుకుని గర్వపడుతూ మానవుడు పరాత్పరుడిని గుర్తించట్లేదు. ఎక్కడి నుంచి వచ్చింది నీకు ఈ దేహము? నీకై నువ్వు సృష్టించుకొని అమ్మ కడుపులోకి వచ్చావా? లేదు. పూర్వజన్మలో నువ్వు చేసుకున్న కర్మను. ఏంటి వాయిస్ బ్రేక్ అవుతుందా? వాయిస్ మంచిగానే వింటున్నాం. ఓకే ఓకే అమ్మా, ఎవరో మెసేజ్ పెట్టారు. ఓకే. పూర్వజన్మలో ఓకే అమ్మా, పూర్వజన్మలో మనం చేసుకున్న కర్మ వశము చేతనే కదమ్మా ఈ తల్లి కడుపులో పుట్టాలంటే ఆ తల్లి కడుపులో పుడుతున్నా. ఒకడు ఇంట్లో పుడుతున్నాడు, ఒకడు చాలా బీదవాడి ఇంట్లో పుడుతున్నాడు, ఇంకొకడు కుక్క కడుపు పుడుతున్నాడు, ఇంకొకడు నక్క కడుపులో పుడుతున్నాడు. వస్తుంది. కాబట్టి మన గొప్పతనం కాదు, మనము చేసుకున్న కర్మ వశముతో మనకు జన్మ అనేది వస్తుంది. కాబట్టి ఇదంతా మన యొక్క గొప్పతనం నాది ఇస్తాము, కానీ అది గర్వించకుండా ఉండాలి. ఎప్పుడైతే మానవుడు ఈ తీరము, ఈ ఆస్తి అంతస్తులను చూసి గర్వించడం మొదలు పెడతాడు రాక్షసుడు. కాబట్టి మానవ జన్మ ఎత్తిన ప్రతివాడు ఈ ప్రేమ గుణం అనేది ప్రధానము. రామచంద్రుడు ఎక్కడివాడు? ఆ సూర్య వంశానికి చెందిన ఉత్తమ క్షత్రియుడు. ఎంత గొప్ప వంశం ఆయనది! వేదములు, ధనుర్వేదములు, ఉపవేదాలలో నిష్ణాతుడు. ఎవరి కొడుకు? దశరథ చక్రవర్తి కొడుకు. చదువులో కానీ, డబ్బులో, ఐశ్వర్యములో రాముడికి పక్కగా నిలబడదగిన వ్యక్తి భూలోకంలోనే లేరు. మరి అటువంటి వాడు ఇంత ప్రేమ గుణమా?
మరి మనం ఎలాంటి వాళ్ళము? మనం ఎందుకు ప్రేమ మనలో పెంచుకోలేకపోతున్నాము? ఊరికే ప్రేమ మనము ఆ ప్రేమ తత్వాన్ని రావాలి అంటే ఆ భగవంతుడికి దగ్గరగా ఉంటేనే ఆ ప్రేమతత్వం అనేది వస్తాడు. కాబట్టి అటువంటి రాముడికి ఎవరమ్మా మిత్రులు? గొప్ప గొప్ప మరి నేను గొప్ప చక్రవర్తిని అయితే నాకు మిత్రుడు కావాలి. మరి ఇతనికి ఎవరు మిత్రులు? ఒక పడవ నడుపుకుంటే పల్లెటూరోడు, ఇంకొకడెవరు? ఒక కోతి, ఒక వానరుడు, నరుడే కాదు వాడు. ఆ కోతి జై శ్రీరామ్. ఒక వానరుడు కోతి, చెట్ల నుండి చెట్లకు దూకి సంచరించడే ఒక శాఖా మృగం. మూడవ వాడెవరు? మన మానవ స్వభావానికి విరుద్ధమైన రాక్షస స్వభావములో పుట్టినోడు. ఎవరు? విభీషణుడు. మొదటగా మనం పడవ నడిపేవారెవడు? గుహుడు. కోతి అని చెప్పుకున్నాం, ఎవరు? సుగ్రీవుడు. మూడవ వాడెవరంటే విభీషణుడు. అమ్మ, మిమ్మల్ని నేను తర్వాత ఇవన్నీ కూడా ప్రశ్నలు వేస్తాను, జాగ్రత్తగా విని అడిగిన ప్రశ్నకు మీరందరూ కూడా ఆన్సర్ ఇవ్వాలి. వీరైతే ఎవరైనా కూడా క్లాస్లో ఈ క్లాస్ జరుగుతున్నప్పుడు ఇంపార్టెంట్ పాయింట్స్ నేను చెప్పే ప్రశ్న ఆన్సర్స్ ఒక రాయండి, ఒక చిన్న క్విజ్ లాగా కూడా చేసుకుందాం. కాబట్టి మొదటివాడు పల్లెటూరివాడు గుహుడు, వానరుడు సుగ్రీవుడు, రాక్షసుడు విభీషణుడు. శ్రీరామచంద్రుడు వీరు ముగ్గురితో ప్రవర్తించిన తీరు గుర్తిస్తే సౌశీల్యం అంటే ఏమిటో మనకు తెలుస్తుంది. రామచంద్రుడు సీతాలక్ష్మణులతో కలిసి అరణ్యంలోకి వెళ్ళాడు. ఆ గంగా తీరంలో గుహుడు శృంగిబేరపురానికి వస్తాడు. గుహుడు అర్ఘపాధ్యాదులు తీసుకొని ఎదురు వచ్చి, ఇలా గుహుడు ఏం చేస్తాడు, ఇలా ఎదురుగ్గా వచ్చి రాముడికి స్వాగతం చెప్పాలని వస్తుంటే, అప్పుడు రాముడే అంట ముందుగానే గుహుడిని మాట అన్నాడంట, ఆర్చితాశ్చైవ హృష్టాశ్చ అంటాడు. రామాయణంలో వస్తుంది ఈ శ్లోకం. అంటే ముందుగానే ఆయన ఏమీ మాట్లాడలే, మేము ఆరాధింపబడితిమి, మేము చాలా సంతోషించబడితిమి, మేము చాలా అదృష్టవంతులము అని అంటాడంట. గుహ నాకు ఎదురు నడిచొచ్చావు, అసలు నువ్వు ఇలా రావడమే నాకు ఎంత సంతోషంగా ఉంది, ఎంత ప్రేమ చూపి నా కోసము నువ్వు అర్ఘ్యపాద్యాదులు పండ్లు ఫలములు తీసుకొని వచ్చావు, ఎంత ప్రేమ చూపించావయ్యా, ఇంతకంటే నువ్వు ఇలా ఎదురు రావడమే ఒక పెద్ద ఆరాధన, నాకు ఇంతకంటే ఏం కావాలయ్యా అని గుహుడు మాట్లాడకుండానే ముందుగా మాట్లాడి గట్టిగా కౌగలించుకొని, నువ్వు నాకు ఆత్మ సమసక, నా ఆత్మ స్నేహితుడివి, నాకు ఆత్మీయుడైన మిత్రుడివి అని చెప్పాడంట. మరి ఆ గుహుడెక్కడా? ఈ చక్రవర్తి అయిన రాముడెక్కడా? జాతి చేత, విద్య చేత, ధనము చేత తనకంటే తక్కువైన గుహుడితో ఎటువంటి అరమరిక లేక అతడితో కలిసి నీవు నేను సమానము అన్న సౌశీల్యమైనది ఎవరంటే రామచంద్రుడు. అట్లే వానరుడు అయిన సుగ్రీవుడిని మిత్రుడుగా కాక, నేను గొప్ప చక్రవర్తిని, నువ్వు నా రాజ్యంలో ఉన్నావు సుగ్రీవుడు, నువ్వు నాకు హెల్ప్ చేయని గట్టిగా డిమాండ్ చేయలేదు, కమాండ్ చెయ్యలేదు, ఎంతో ప్రేమగా వెళ్ళి నీ దగ్గరికి శరణు పొందడానికి నేను వచ్చాను. అది రాముడు నోటితో అనలేదు శరణు అని, లక్ష్మణుడు అన్నాడు. ఏమన్నాడు? సుగ్రీవం శరణం గతః సుగ్రీవం నాథమిచ్చతి. మా రాముడు సుగ్రీవుడిని శరణు పొందినాడు అని మనం రామాయణంలో చదువుకున్నాం కదా. సుగ్రీవం శరణం గతః సుగ్రీవం నాథమిచ్చతి అని తాను అనక తన తమ్ముడైన లక్ష్మణుడితో అనిపించాడు, శరణు పొందినాడు.
అంటే శరణు పొందడం అంటే ఏమిటి? ఒక చక్రవర్తి అయిన రాముడు ఒక వానరుడిని ప్రభువుగా స్వీకరించాడు, అంగీకరించాడు. ఏకం దుఃఖం సుఖం చనమని మిత్రుడుగా సుఖ దుఃఖాలలో సమస్థితిని పొందినాడు. అప్పుడు ఏం చేశాడు? స్నేహితుడిగా అంగీకరించినప్పుడు ఏంటి? స్నేహితుడికి కష్టం వస్తే, అయ్యో నా స్నేహితుడికి కష్టం వచ్చింది, అయ్యో నా స్నేహితుడికని నీవు కూడా బాధపడతావు. అదే నీ స్నేహితుడికి ఒక మంచి ఆనందం కలిగిందనుకో, నువ్వు కూడా అబ్బా నా స్నేహితుడు ఒక చక్కటి ఇల్లు కొనుక్కున్నాడు, వాడు బాగున్నాడని మనం అనుకుంటాం. అలా స్నేహితుడి యొక్క సుఖదుఖాలలో సమస్థితిని పరిపాలించాడు. ఎందుకంటే సుగ్రీవుడిని వాలి ఏం చేస్తాడు ఇక్కడ? సుగ్రీవుడిని శత్రువుగా భావించాడు కదమ్మా. మరి అటువంటి వాలిని పోయి మన రామచంద్రుడు చెట్టు చాటు నుండి చంపాడు. ఈ రోజుకు ఎంతో మంది రాముడిని అయ్యో లోక నింద పడుతున్నాడు. ఏమయ్యా, చెట్టు చాటు నుంచి చంపుతావా నువ్వు వాలిని అని. అలాంటి లోక నిందకు కూడా ఓర్చుకొని వాలి ఇవన్నీ కూడా మనము నిదానంగా మనం ఒక 2 సంవత్సరాల పాటు రామాయణం చదువుకుంటున్నాం కదా. చక్కగా ఇలా ప్రతి శనివారం ఇలా ఇందులో ఉన్న రహస్యార్థాలు తెలుసుకోవడానికి ఆ రామచంద్రుడి దయ వలన మనందరం కూడా ప్రయత్నిద్దాము. అప్పుడు ఎన్నో అంటాడు, బాణాలు దిగబడితే నానా మాటలు అంటాడు వాలి. అయినా కూడా చెట్టు చాటు నుండి చంపుతాడు. చనిపోయిన తర్వాత రక్త సంబంధము చేత సుగ్రీవుడు కంట తడి పెడితే రాముడు కూడా సుగ్రీవుడితో పాటు ఏడు చేస్తాడు. ఎందుకంటే ఆనాడు సుగ్రీవుడికి తన అన్న మీద ద్వేషము, ఈ రోజు ప్రేమ కలిగింది. అంటే ద్వేషము ప్రేమ తన సోదరుడిలాగా తాను పొందాడు. అంటే అంత గొప్ప స్నేహం రాముడిది. ఒకసారి రాముడు, సుగ్రీవుడు, హనుమంతుడు అందరూ కూడా లంకతో రావణాసురుడికి యుద్ధం చేయడానికి వెళ్తారంట. వెళ్ళి లంక బయట ఉండి ఒక మేడ మీద బయట నుంచి దూరంగా చూస్తుంటారంట. అప్పుడు ఈ రావణాసురుడంతా ఒక పెద్ద మేడ మీద నిలబడుకొని చూస్తుంటాడంట. అసలు రావణాసురుడిని చూడగానే ఇంకా సుగ్రీవుడి కంట విపరీతమైన కోపం వస్తుందంట. అసలు తట్టుకోలేక ఈయన వానరుడు కదా, ఆయనకు మహాశక్తివంతుడు కదా, ఒక్క దూకుతో గట్టిగా ఇక్కడి నుంచి అక్కడికి ఎగిరిపడ్డాడంట. ఆ బిల్డింగ్ మీదకి పొయ్యి రావణాసురుడితో పెనుగులాడి వాడిని బాగా గుద్ది కొట్టి తిరిగి మళ్ళా రాముడి దగ్గరకు వచ్చి నిలబడ్డాడంట. అంత కోపం వచ్చింది. మా అమ్మ సీతమ్మని ఎత్తుకుపోతావరా నువ్వు అని కొట్టొచ్చేసాడంట తట్టుకోలేక. త్వయి కించత్ సమాపన్నే కిం కార్యం సీతయా మమా అని అంటారు రాముడు అక్కడ. అంటే ఏంటి సుగ్రీవా, అంత ఆవేశంగా అలా పరిగెత్తుకుంటే వెళ్ళిపోయినావు? పొరపాట్లో నీకేమన్నా జరిగితే, నీకేమన్నా అయ్యుంటే, ఒకవేళ సీతమ్మ నా దగ్గరికి వచ్చినా నాకు సంతోషం ఉండేది కాదు. ఎంత పని చేసావయ్యా, నువ్వు లేకపోతే నేనేమైపోయేవాడిని అంటే చూసారా ఎంత సుగ్రీవుడి మీద ఎంత ప్రేమనో. జాతి చేత, విద్య చేత, ధనము చేత అటువంటి సుగ్ని అంటే అటువంటి వాడిని మిత్రుడినిగా భావించడంలో రామచంద్రుడి అద్భుతమైన సౌశీల్యము మనం ఇక్కడ చూడాలి. ఆ సౌశీల్యం చూసి మనందరం కూడా నేర్చుకోవాలి. మన పిల్లలకు కూడా నేర్పించడానికి చిన్న వయసు నుండే కృషి చెయ్యాలి. స్వభావము చేత ఇంకెవడు మూడవ వాడు? రాముడి స్నేహితుడు విభీషణుడు. వీడెక్కడ పుట్టాడు? రాక్షస వంశంలో పుట్టాడు. మరి ఎటువంటి వాడు? తను ఎంతో ప్రేమగా ఆరాధించిన భార్యను దొంగిలించిన వాడి తమ్ముడెవరు? ఈ విభీషణుడు. ఈ విభీషణుడు ఏమనంటాడు? రాఘవం శరణం గతః అని ఎదురుగ్గా వచ్చాడు. అందరూ కూడా అనుమానించారు విభీషణుడిని. అయినా కూడా శరణమని వచ్చినాడు కాబట్టి శరణమిచ్చి తన మిత్రుడిగా స్వీకరించి సోదరుడిలాగా ఒక రాక్షసుడిని ప్రేమించిన వాముడు. అంటే ఈ రామాయణములో మనము రాముడికి అంతరంగ మిత్రులు ఎవరు? ఒక పడవ నడుపుకునే పల్లెవాడు, అడవులలో తిరిగడి కోతి,
మనిషి కంటే భిన్న స్వభావం కల ఒక దుష్ట రాక్షసుడు, రాక్షస బుద్ధి గల వంశంలో జన్మించిన ఒక రాక్షసుడు వీళ్ళందరితో కలియుటచే, అంటే చూడండి, అంటే దీని గురించి మనం ఏం తెలుసుకోవాలి? మనకు సమాజంలో, మన కుటుంబములో, మనకు మన సంసారంలో కూడా ఇటువంటి భిన్న రకాల వ్యక్తిత్వము గల వ్యక్తులు మనకు ప్రతిరోజు తారసిల్లుతుంటారు. వీళ్ళతో జాగ్రత్తగా నడిచి జీవితంలో ముందుకు వెళ్ళి మనము ఆ రామనామము చేయగలుగుతాము. అప్పుడే జీవితంలో మనము ఎదగగలము. రకరకాల వాళ్ళు మనకు జీవితంలో తగులుతూ ఉంటారు. కాబట్టి సౌశీల్యం అనే గుణము ఉంటే మనము కూడా ముందుకు ఆధ్యాత్మికంగా ఎదగడానికి ఉపయోగపడుతుంది అని కొంతమంది పెద్దలు వ్యవహారంలో చెబుతూ ఉంటారు. కాబట్టి ముఖ్యంగా మనలాంటి మానవులకు ఉండవలసిన ప్రధానమైన గుణము గుణ్యతే ఆవర్త్యతే పునః పునః ఇతి గుణ. అంటే ఇటువంటి గుణమే ఖచ్చితంగా ప్రతి వాడికి చెప్పుకోదగ్గ సౌశీల్యము. మహావిష్ణువు ఆదినారాయణుడే రాముడిగా అవతరించాడు. కానీ రాముడిగా పరత్వము ఎక్కడన్నా చూపించాడా నేను పరంధాముడినని? ఎక్కడ చూపించలేదు. భార్య కనిపించకపోతే మామూలు మనిషిలాగా దుఃఖించాడు. ఇవంతా కూడా మనం తెలుసుకుంటాము. నరత్వమే రాముడు ఆచరించి లోకంలో ప్రదర్శించాడు. కాబట్టి వాల్మీకి ప్రశ్న, పరుడైన వాడు ఇప్పుడు ఈ లోకములో నరుడుగా ఉన్నవాడు ఎవడు అని, కావున గుణవంతుడెవడని పరుడికి కూడా వర్తించి ప్రయోగించబడినది. అన్ని పదార్థాలలో తారతమ్యము చూడక దేవ మనుష్య తిర్య స్థావర సకల జీవరాశిలో ఉన్నవాడు ఎవడు? శ్రీరాముడు, శ్రీ మహావిష్ణువు. అదే పరుడికి ఉన్న ప్రధాన లక్షణము. ఆ పరత్వము ఎక్కడ ఉంది? రాముడి లోపల ఉంది, రాముడి వెలుపల ఉంది, అంతటా వ్యాపించి ఉంది. అటువంటి ప్రశ్న అడిగాడు వాల్మీకి. గుణవంతుడు ఎవడు? భగవంతుడికి జ్ఞానము, బలము మొదలగు గుణములు ఎన్నో ఉన్నను ఆశ్రయించడి వారు ఈ గుణమునే ప్రధానంగా భావిస్తారు. కనుక సౌశీల్యమే గుణము అని ఇక్కడ చెప్పబడింది. ఎప్పుడైతే ఆ గుణము చేతనే రాముడి పరత్వం అనేది నిర్ధారింపబడుతుంది. కాబట్టి మన లోపల మానవత్వము ఉండాలి అంటే మనుషులకి ముఖ్యంగా ఈ ప్రేమతత్వముతో కూడిన ఈ ప్రధాన గుణము ఉండాలి. అంటే ఏముండాలి? ఈ దేహమే గొప్పది, నాకు నేనుగా జన్మించేశాను, నాకుగా ఆస్తులు అంతస్తులు, భార్య పిల్లలు, ఆస్తులు అంతస్తులు వచ్చేది అని ఈ గొప్పతనం అంతా నాదే అని అహంకారము లేకుండా మానవుడికి ప్రధానంగా ఉండవలెను. అది లేనివాడు మానవుడు కాదు అనే సత్యాన్ని ఇక్కడ మనము తెలుసుకోవాలి. గుణవాన్ కశ్చ వీర్యవాన్, వీర్యవంతుడు ఎవరు అని నెక్స్ట్ రెండో ప్రశ్న. వికారము అనగా మార్పు చెందకుండుట వీర్యము. అంటే భగవంతుడు ఎంత నీచమైన పదార్థములలో ఆయన యొక్క శక్తి ఉన్నను కూడా ఆయన దాని సంబంధం చేత భగవంతుడు అనేవాడు మార్పు చెందడు. భగవంతుడు ఒక్కొక్కసారి రజోగుణము, తమో గుణము ఉండే పదార్థాలలో జీవులలో తానున్నను కూడా ఆ గుణములు భగవంతుడికి కనిపించవు. ఎందుకంటే ఎప్పుడు అన్ని అటువంటి రజోగుణము, తమో గుణము ఉన్న కూడా జ్ఞానానందముతో భగవంతుడు ఇక్కడ ప్రకాశిస్తూ ఉంటాడు. నరుడు కూడా అలాగే వీర్యవంతుడిగా ఉండాలి, అందరితో కలిసి ఉండాలి, అహంకారము లేకుండా అందరినీ కలుపుగోలుతనంగా సౌశీల్యము. అంటే నీకంటే తక్కువ వారితో కలిసినందువలన బుద్ధిలో, సంస్కారములో వాళ్ళ యొక్క తక్కువతనము నీకు అంటదు. నీవు ఎలా ఉండాలో నువ్వు అలాగే ఉండాలి, వారిని ప్రేమించాలి, తక్కువ ఎక్కువ అనుకోకూడదు. అంటే ఇక్కడ ఒక విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఇక్కడ
ఒక తక్కువ వాడితో కలిశాడు, అతడు నీకు రకరకాల మాటలు చెప్తారు, కానీ ఏదో చెడు విషయాలు చెప్పచ్చు, లేదా ఒక దగ్గరికి పోయి ఒక చెడ్డదైన ఆహారాన్ని నువ్వు తిను తిను నువ్వు చాలా గొప్పవాడివని చెప్పి తినిపించు. అలాని వాడితో కలిసినందువలన వాడి గుణాలను వీడు తీసుకోకూడదు. వాడిని వాడిగా వాడితో కూర్చోవాలి, మాట్లాడాలి, అంతవరకే. నువ్వు అతడిలో ఉన్న బుద్ధి గాని సంస్కారంలో ఉన్న తక్కువతనాన్ని నీకు అంటించుకోకూడదు. నీ లోపల నీ సంస్కారము ఎలా ఉందో అలాగే ఉండాలి. అలా సంస్కారము లేని వాళ్ళతో వ్యవహారం చేసేటప్పుడు కూడా నీ సంస్కారము పోకుండా జాగ్రత్తగా వ్యవహరించాలి. మరలా అహంకారము అహంకారం, వీడు చాలా తక్కువ వాడు, వీడు కులములో చాలా తక్కువ, వీడిని దూరంగా అలా అనుకోకూడదు. వారితో కూడా కలిసి ఉండాలి అని, వారితో కలిసి వాడి గుణాలు నువ్వు నేర్చుకోవద్దు. నీవు నేర్చుకున్న గుణాలు నీకెప్పుడు గొప్ప, నువ్వు చేసే మంచి గుణాలు శాస్త్రంలో చెప్పినట్లు నువ్వు ఎలా అయితే ప్రవర్తిస్తున్నావో అవి మారద్దు. వాళ్ళని ప్రేమగా చూడు, చక్కగా మాట్లాడు, వారితో కలిసి నువ్వు చెలించవద్దు. ఇంకా అటువంటి వ్యక్తులతో కలిసి ఒక దగ్గరికి వెళ్తాం, అతడు ఏం చేస్తారు, అటువంటి వ్యక్తులు నిన్ను అక్కడికి వెళ్దాం ఇక్కడికి వెళ్దాం అని వెళ్ళకూడని ప్రదేశాలకు వెళ్ళినా కూడా నీ మనసు అనేది చలించకుండకూడదు. అతడితో వెళ్ళాలి, చూడాలి. నీకు నచ్చలేదనుకో, ఇంకొకసారి ఆ వ్యక్తికి కొంచెం దూరంగా, అలా అని ఆ వ్యక్తిని దూషించద్దు, ప్రేమగా మాట్లాడు, అంతవరకే. కానీ అతనిలో ఉండే చెడును నీ లోపలికి తీసుకోకూడదు. దానిని వీర్యవాన్ 14,000 రాక్షసులతో యుద్ధము చేస్తున్న ఒంటరిగా ఒక్కడైనా ఏ మటుకు కూడా తన మనసులో ఇంత కూడా కలత లేకుండా భయం అనేది లేకుండా ఉన్నవాడే రాముడు. కాబట్టి నరుడికి ఉండవలసిన ప్రధాన 2వ లక్షణము వీర్యవాన్. ఈ 2 లక్షణాలు ఈరోజు విని నెక్స్ట్ ఇప్పుడు మిగతా లక్షణాలు నేను తర్వాత మెల్లగా వీలైతే 2 చెప్తూ వస్తానమ్మా. ఇప్పుడు వాల్మీకి మహర్షి సంక్షిప్తంగా ఈ రామకథను గొప్పతనం ఇక్కడ చెప్తున్నాడు. ఎవరైతే ఇప్పుడు ఈ రామాయణము చదువుతారో వింటారో, పవిత్రము పాపజ్ఞము ఈ రామాయణము ఎవరైతే చదువుతారో పుణ్యము, రామాయణం యొక్క గొప్పతనం చెప్తున్నారు. వేదములతో సమానము. ఇది చదివిన వారు విన్నవారు కూడా పూర్వజన్మలో వారు చేసిన పాపాల నుండి వాళ్ళు విముక్తిని పొందుతారు. అంటే మన లోపల ఏమన్నా చెడ్డ దోషాలు ఉంటే మనకు తెలియకుండా పూర్వజన్మ కర్మానుసారంగా మనము నోటితో కానీ చేష్టలతో కానీ ఎదుటి వాళ్ళను బాధ పెడుతున్నా అటువంటి దోషాలను తొలగించి మన లోపల శుద్ధిని కలిగించేది రామాయణము. క్షేత్రమును వ్యక్తులను కూడా పవిత్రము చేస్తుంది. ఎందుకంటే అమ్మా శాంత మ్యూట్లో ఉండండి. వేదము ఉచ్చరించినంత మాత్రమనే శబ్దం అనే శక్తితో రజోగుణము తమో గుణము తొలగుతుంది, సర్వపాపాలు పోతాయని పెద్దలు చెప్తారు. మరి శ్రీరామాయణం అనేది సాక్షాత్తు వేదమే, వేదముతో సమానమైనది కనుక రామాయణ శ్లోకాలు చదివినంత మాత్రాన, ఆ కథ విన్నంత మాత్రాన, ఉచ్చరించినంత మాత్రానని ఎవరైతే ఇది వింటారో చదువుతారో వారి లోపల ఉన్న రజోగుణము తమో గుణము తొలగి వాళ్ళ పాపాలన్నీ హరించే శక్తి గలదే ఈ రాముడి యొక్క చరిత్ర. పరమ పవిత్రము, పరిశుద్ధ సాధనము, పాపజ్ఞము, పాపాలన్నీ పోగొట్టేది. ఆ మానవుడిని పుణ్యలోకాలు తీసుకెళ్లి భగవంతుడిని పొందించగలదు. మనము పూర్వజన్మలో చేసిన కొన్ని పాపాల ఫలితంగా ఈ లోకంలో కొన్ని దుఃఖాలు అనుభవిస్తుంటాము. ఆ దుఃఖాలు తొలగించుకొనుటకు కూడా ఈ రామాయణములో ఉండే కొన్ని మంత్రాలను పఠిస్తే ప్రాయశ్చిత్తముగా ఆ పాపము పోయి ఆ వ్యక్తికి సుఖము కలుగుతుంది. శ్రీరామాయణమును కొన్ని సర్గలు లేదా మొత్తము రామాయణమంతా పారాయణము చేయుటచే ఈ లోకములో మనకేవైనా మన కర్మానుసారముగా అటువంటి పాపానుసారముగా మన యొక్క సుఖానికి అడ్డగించేటివి ఏమైనా
ఉంటే ఆ పాపాలన్నీ కూడా నశిస్తాయి. అంటే బ్రహ్మజ్ఞానము గల వారికి సంచిత ఆ పాపాలు, ఆగామి పాపాలు కూడా ఈ రామాయణము చదవడం వలన, వినడం వలన పోతాయని పెద్దలు చెప్తారు. కాబట్టి అట్టి శక్తి ఈ రామాయణ గ్రంథానికి కలదు. మనందరము ప్రతిరోజు కూడా రోజు చదువుతున్నాము శ్రీరామాయణము. ఎవరైతే ప్రతిరోజు చదువుతారో, వింటారో, వాళ్ళు పూర్వజన్మలో చేసిన పాపాలన్నీ అంతమొంది వాడు భగవత్ ప్రాప్తిని పొందుతాడు. ఇందులో ఎటువంటి సందేహము లేదు. అది కాబట్టి ఎన్నో పూజలు, ఎన్ని జ్ఞాన సముపార్జన, ఎన్నో యజ్ఞాలు చేసినా వచ్చేది పుణ్యము ఒక్క రామాయణ కథ వింటే అది లభిస్తుంది. మరి ఈ మానవ శరీరము ఎలా ఏర్పడింది? సత్వ రజో తమో గుణములతే ప్రకృతి చేత మనకి మానవ దేహం అనేది ఏర్పడింది. అందులో మనకి ఏ గుణం కావాలి? సత్వగుణము కావాలి. ఆ సత్వగుణమే మనలో జ్ఞానముని ప్రకాశింప చేస్తుంది. ఆ సత్వగుణమే. ఆ రజోగుణం ఏం చేస్తుంది? మనలో చాంచల్యము కల్పిస్తుంది. ఆ రజోగుణం వచ్చినప్పుడే మనము ఇష్టారాజ్యంగా మాట్లాడుతూ ఉంటాము, ప్రవర్తన ఉంటుంది, రకరకాల ప్రవృత్తిని కలిగిస్తుంటుంది. ఇంక ఈ తమో గుణం ఉన్నప్పుడు ఏమైతుంది? అకారణంగా జాడ్యము, నిద్ర, మోహాన్ని కలిగిస్తుంది. కాబట్టి ఈ మానవుడి యొక్క శరీరాన్ని, ఈ శరీరం అనేది, ఈ మన శరీరం అనేది ఒక రథము. ఇంద్రియములు అనే ఆ గుర్రములే మనల్ని లాగుతున్నాయి. మన లోపల ఉండే బుద్ధి అని సారథి మనసు అనేది పగ్గముతో కట్టి దాన్ని నడుపుతున్నాడు. కాబట్టి అటువంటి ఆనందధామాన్ని మనలాంటి జీవుడు చేరాలంటే మనకు భగవంతుడు ఇచ్చిన వాహనం ఏమిటంటే ఈ మనిషి రూపంలో ఉండే ఈ శరీరమే. కాబట్టి బుద్ధి అనేది సారథి సరైన వాడు కానిచో ఆ పనికి మాలిన విషయముల వైపు ఈ ఇంద్రియములనే గుర్రాలు ఈ మానవుడి యొక్క శరీరం అనే రథాన్ని లాగి 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 వాడిని నేల మీద పడేటట్లు చేస్తాది. కాబట్టి ఎప్పుడు కూడా బుద్ధి అనేది సత్వగుణము కలిగి రజోగుణము తమో గుణము తగ్గించుకొని జ్ఞానము కలిచుతగా ఉండవలెను. కాబట్టి అట్టి లోపల అంతఃకరణ శుద్ధి కలగాలంటే మన పెద్దలు గాయత్రి మంత్రాన్ని మనకు చెప్పారు. ఆ గాయత్రి మంత్రము ఉచ్చరిస్తుంటే మన బుద్ధి లోపల, మనసు లోపల ఉండే ఎన్నో దోషాలన్నీ కూడా ఆ గాయత్రి మంత్రముతో తొలగిపోయి ఆ మనిషి బుద్ధి అనేది మార్పు చెందుతుంది. సూర్యమండల అంతర్వర్తియగు నారాయణుడు గాయత్రి, సకల జగత్తుకు కారణమైన నారాయణుడు గాయత్రి మంత్రంలో ధ్యానించబడును. అతడే మనలో బుద్ధిని ప్రేరణ చేస్తాడు. కాబట్టి శ్రీరామాయణం అనేది వేదముతో సమానము. అందులో రామాయణములో ఉండే శబ్దము, ఆ శ్లోకాలు చదివినా విన్నా ఇట్లాంటి అర్థము, ఈ అర్థము విన్న కూడా ఎంతో శక్తి ఉంది. శబ్దము ఉచ్చరిస్తేనే ఆ రామాయణ శ్లోకము శబ్దం అనేది ఊరికే నోటితో అలా ఉచ్చరిస్తేనే మన బుద్ధి లోపల ఉండే పనికి మాలిన దోషాలన్నీ తొలగిపోతాయి అంట. అప్పుడు మన తప్పును మనము గుర్తించి మంచి నడువడి మార్గంలో నడుచుకోగలము. కాబట్టి ఈ గాయత్రి మంత్రములో ఆరాధించబడిన దైవం ఎవరంటే శ్రీరామచంద్రుడే. అతడిని ధ్యానించు మంత్రం ఏమిటి? శ్రీరామాయణ మంత్రము. ఆ రామాయణం అంతా కూడా ఒక మంత్రము. చాలా మంది, కొంతమంది అయ్యో నాలో మార్పు రావాలి, నాలో మార్పు రావాలి అనుకుంటూ గాయత్రిని జపం చేస్తుంటారు. అందుకు నారదుడు 24 అక్షరాలకు 24,000 శ్లోకాలలో 1000 శ్లోకాలకు ఒక అక్షరము చొప్పున ఉంచి రామాయణం వ్రాయినట్లు నారదుడు ఈ రకంగా అనుగ్రహించారు. కాబట్టి గాయత్రి మంత్రము చేత ఏ ఫలితమైతే కలుగుతుందో శ్రీరామాయణముని చదవడం వలన అటువంటి ఫలితము కలుగుతుంది. మన లోపల ఉన్న ఆ భేద బుద్ధి, చెడు బుద్ధి అనేది నశించి సర్వత్రా భగవంతుడే ఆత్మగా ఉన్నాడనే ఒక అభేద బుద్ధి మనకు కలుగుతుంది. ఆ కారణతత్వం ఎరిగించి రాగద్వేషాలు మనకు దీని ద్వారా కలిగించవు. ఇటువంటి
నామ రూపలచే భిన్నములగు పదార్థములందు ఏకత్వ బుద్ధి అనేది కలుగుతుంది. అది కలిగించేదే గాయత్రి మంత్రము. అది అటువంటి గొప్ప బుద్ధిని కలిగించినదే శ్రీరామాయణము. అటువంటి మహామంత్ర రాజాన్ని నారద మహర్షి వాల్మీకి మహర్షికి రామాయణాన్ని మొత్తము కూడా 100 శ్లోకాలలో మనకి రామాయణములో ఉండే మొదటి సర్గలో మొత్తం 100 శ్లోకాలలో మనకు రామాయణాన్ని చెప్పారు. ఇంకా రామాయణం మొత్తంలో కూడా 3 గొప్పతనాలు ఉన్నాయి. ఏమిటా గొప్పతనాలు? పలికిన వాడెవరు? వాల్మీకి మహర్షి. ఏ రకంగా అసలు ఆవిర్భవించింది? ఆశ్చర్యకరం రామాయణం. అందు ప్రతిపాదించబడిన ఆ యొక్క కథ రామచరిత్ర. అంటే 3 గొప్పతనాలు ఏంటంటే, పలికినవాడు వాల్మీకి మహర్షి. అసలు ఈ రామాయణము ఎట్లా పుట్టింది? చాలా ఆశ్చర్యకరంగా పుట్టింది. అందులో పుట్టిన ఆ కథ ఎవరిది? రాముడి యొక్క చరిత్ర. ఈ 3 యొక్క అతిశయమును మనం తెలుసుకోవాలి. ఇప్పుడు వాల్మీకి మహర్షి కావడానికి ఏమిటమ్మా? ఒక్క రామనామాన్ని పలకడం వల్లే ఆయన మహర్షి అయినాడు కదా. ఈ విషయం మనం ఇందాక తెలుసుకున్నాం. ఒకసారి వాల్మీకి మహర్షి శిష్యులతో కలిసి నారదుడిని ఆరాధించిన తర్వాత, ఇప్పుడు మనం చెప్పుకున్నాం కదా, నారద మహర్షి సంక్షిప్త రామాయణాన్ని ఉపదేశించి వాల్మీకి మహర్షి ఆరాధనను స్వీకరించి అక్కడ నుండి నారద మహర్షి వెళ్ళిపోతాడు. ఎక్కడికి వెళ్తాడు? బ్రహ్మలోకానికి వెళ్ళిపోతాడు. మనం ఇందాకే చెప్పుకున్నాం కదా, బ్రహ్మలోకంలో 100,000,000 ప్రవిస్తరమని. ఇప్పుడు ఇక్కడ ఏంటి? 100 శ్లోకాలే చెప్పేశారు. మరి ఈ భూమి మీద 100 శ్లోకాలు కాదు కదా, 24,000 శ్లోకాలు రావాలి. ఎలా వస్తాయి 24,000 శ్లోకాలు? ఇప్పుడు ఎలా వస్తాయో చూద్దాం. వాల్మీకి మహర్షి నారద మహర్షిని పంపించిన తర్వాత అతడు ఆశ్రమానికి పక్కన ఒక గంగా నది ఉంది. ఆ తమసా నది తీరంకి మధ్యాహ్నం పూట భరద్వాజుడు అనే ఒక శిష్యుడిని పెట్టుకొని అక్కడ స్నానం చేయడానికి వెళ్తాడు. అక్కడ ఆ గంగానది జలము ఎంత స్వచ్ఛంగా పరమ పవిత్రంగా కనిపిస్తాయంట. అప్పుడు శిష్యుడితో అంటాడు, నాయనా ఈ జలం చూసావా? బురద లేదు, ఎంత ప్రశాంతంగా రమణీయంగా ఉంది. ఆ కింద ఒక చిన్న ఏమంటారు, ఒక చిన్న సూది వేసినా కూడా ఈ జలములో కనిపిస్తుంది కదయ్యా. అసలు ఈ జలం చూస్తుంటేనే ఎప్పుడెప్పుడు వెళ్ళి స్నానం చేయాలా అనిపిస్తుంది. అంటే ఇంకొక మాట అంటాడు, ఒక మంచి మనిషి యొక్క మనసు ఎంత స్వచ్ఛంగా ఉంటుందో ఈ యొక్క జలము కూడా అంత స్వచ్ఛంగా ఉంది. అంటే వాల్మీకి మహర్షి ఈ మాట చెప్తున్నాడంటే, వాల్మీకి మహర్షి యొక్క మనసు ఆ క్షణములో ఆ పవిత్ర గంగా జలములో ఉండే స్వచ్ఛత లాగా ఆ క్షణములంత ఆ స్వచ్ఛమైన సత్వ గుణముతో నిండి ఉందంట మహర్షి యొక్క మనసు. సర్వ పదార్థాలలో భగవంతుడు ఉన్నాడు కాబట్టి బ్రహ్మము లేని వస్తువు లేదని తెలుసుకున్నాం. కాబట్టి ఈ వాల్మీకి మహర్షి ఏమిటి? అన్నింటిలో భగవంతుడిని ఆత్మగా దర్శించాడు. వాడి మనసులో అటువంటి వ్యక్తిలో రజోగుణము ఉండదు, తమో గుణము ఉండదు. ఇప్పుడు ఇప్పుడు ఒక నీటిలో బురద ఉందనుకోమ్మా, ఆ బురద ఏంటి? తమో గుణము. ఆ బురదలో ఒక సూది, ఒక పిన్నిసో వేస్తాం, ఏదైనా ఒక వస్తువు వేస్తాం. మన చెవుల కమ్మలే పడినాయి అనుకోండి, కమ్మలు కనిపిస్తాయి, ఆ బురదలో పడితే కనిపించదు. అలాగే మన మనసులో కూడా ఆ తమో గుణము మనకైతే ఎప్పుడు ఉంటుందో మనకి భగవంతుడు కనిపించడు, మోహము కలుగుతుంది. ఇంకా నెక్స్ట్ రజోగుణం అంటే ఏమిటి? మనం ఒక చిన్న ఎగ్జాంపుల్, నీటిలో అలలు ఎగిసెగిసి పడుతుంటాయి, మన మనసు కూడా ఊరికే చంచలంగా కదలాడుతూ ఉంటుంది. కాబట్టి అలా చంచలంగా ఉన్నప్పుడు ఏంటి? ప్రశాంతంగా ఉండలేం. కాబట్టి అది రజోగుణం. ఏ వికారం లేకుండా మనసు ప్రశాంతంగా ఉంటుంది తెల్లవారుజామున.
హాయిగా ఉంటుంది, దేని గురించి ఉండదు మనకు. అప్పుడు ఆ క్షణంలో మనకేంటి, రాగద్వేషాలు ఉండవు. ఆ రాగద్వేషాలు ఉన్నప్పుడు సత్వగుణం ఏమని ఇస్తుంది, మనం అందరితో ప్రేమగా మాట్లాడతాం, అందరినీ ప్రేమిస్తాం. మనము ప్రేమిస్తే ఎదుటివాడు కూడా మనల్ని ప్రేమిస్తాడు. అంటే నువ్వు ఒకరిని ప్రేమించి ఎదుటివాడిలో ప్రేమ తీసుకుంటున్నావంటే నీ లోపల ఆ క్షణము సత్వగుణం ఉన్నప్పుడే మనిషి అలా ప్రవర్తిస్తాడు. మన లోపల 3 గుణాలు ఉన్నాయి, రజోగుణము, తమో గుణం. మనం ఇందాక చెప్పుకున్నాం, రజోగుణం ఉన్నప్పుడు మనిషి ఆవేశంగా వ్యవహరిస్తాడు, తమో గుణం ఉన్నప్పుడు మోహము, నిద్ర ఇలాంటివని చెప్పుకున్నాం. మరి ఇంకొక విషయం, ఆ ఎప్పుడైతే ఆ సత్వగుణము ఉంటుందో ఆ మనలో ఉంటుంది, ఎదుటివాడు కూడా మనం ఆకర్షించగలము. ఆ క్షణము మనలో రాగద్వేషాలు ఉండవు, మనం అందరినీ ప్రేమిస్తాము. మనం అంటాము, నేను చాలా మంచిదానిని, నేను చేసేదాన్ని కరెక్టు, ఎదుటి వాళ్ళు చేసేదంత తప్పు అని మనం అంటుంటాం. సహజంగా కాదు, మనలోనే ప్రేమించే గుణం లేదు. లేదు కాబట్టి ఎప్పుడు ఎదుటి వాళ్ళని తప్పు పడుతున్నాం. నిజంగా నీలో ఆ ప్రేమతత్వం వస్తే నీకు తెలియకుండానే ఎదుటివాడు నిన్ను ప్రేమిస్తాడు. చిన్న ఎగ్జాంపుల్ అమ్మా, పసిబిడ్డ మన ఇంట్లో ఉంటుంది. ఆ పసిబిడ్డ ఏమిటి, తెల్లటి కాగితం. ఆ పసిబిడ్డకి ఏమీ రాగద్వేషాలు లేదు, ఓన్లీ ఆ బిడ్డకు ప్రేమించే స్వభావమే. రాగద్వేషాలు ఎవరికి ఉన్నాయి, మనలాంటి మానవులకు ఉన్నాయి. పసిబిడ్డ తెల్లటి కాగితంతో సమానం, ఆమెకి ఏమి తెలియదు రాగద్వేషాలు. కాబట్టి ఆ బిడ్డలో పూర్తి సత్వగుణం ఉంటుంది. అందుకే పసిబిడ్డను చూడగానే ఎటువంటి వ్యక్తి అయినా అతడిలో ప్రేమగా వచ్చి అలా బుగ్గ పట్టుకుంటాం, ప్రేమగా పలకరిస్తాం. అంటే ఆ బిడ్డలో ఆ రాగద్వేషాలు లేవు కాబట్టి ఆ బిడ్డ మన దగ్గరికి ప్రేమగా వస్తుంది, మనము కూడా ఆ బిడ్డను అందరూ కూడా ఆ బిడ్డను ప్రేమిస్తారు. ఎప్పుడైతే మనకి కూడా అటువంటి రాగద్వేషములు లేని స్థితిలో ఉండి ఆ ప్రేమతత్వం అనే గుణాన్ని మనలో పెంచుకుంటామో అటువంటి వ్యక్తికి ఈ యొక్క సంసార సాగరములో ఎటువంటి ఇబ్బందులు ఉండవు. కాబట్టి ఈ రాగద్వేషాలు వచ్చినప్పుడు ఏం చేస్తాం, మనలో ఆవేశము, కోపము వచ్చి దుఃఖమును కలిగిస్తాది, అదే రజోగుణము. కాబట్టి ఆ సత్వగుణము ఎప్పుడై నిర్మలంగా ఉంటుందో బ్రహ్మ వరకు మనము పరతత్వాన్ని గురించి ఆలోచించే చూపునిస్తుంది ఆ సత్వగుణము. అటువంటి తమసా నది యొక్క జలము ఒక మంచి మనసులో ఉండే ఒక సత్వగుణము, ఒక పసిబిడ్డలో రాగద్వేషాలు లేని ఉండే అపురూపమైన గుణముతో మనము ఏ రకంగా ప్రేమిస్తామో అటువంటి మనిషి యొక్క మనసు గుణము ఆ యొక్క నది జలము అంత పవిత్రంగా ఉంది అని ఒక ఉదాహరణ చూపిస్తున్నాడు. ఎవరు, వాల్మీకి మహర్షి తన శిష్యుడైన భరద్వాజుడితో. ఈ విశ్వమే విష్ణువు కదా, మనం చెప్పుకున్న విశ్వం విష్ణుర్వ షట్కార్, విశ్వమంతా భగవంతుడి యొక్క శరీరము దర్శించిన వారికి విశ్వములో భేదము అనేది నశిస్తుంది. ఇప్పుడమ్మా మనం ఇందాకే చెప్పుకున్నాం, ఈ విశ్వమే విష్ణువైతే ఆ విష్ణువు యొక్క ఒక చెయ్యి పక్షి, ఒక చెయ్యి మనిషి, ఒక కాలు సముద్రము, అట్లా భగవంతుడే ఒక ఆకారము. విశ్వమంతా భగవంతుడైతే భగవంతుడి యొక్క ఒక అవయవము పక్షి అయితే వేరొక అవయవము ఇంకొక. ఇప్పుడు ఒక భగవంతుడి యొక్క చెయ్యి తన శరీరంలో ఒక భాగానికి చేతికి ఒక చిన్న దెబ్బ తగిలింది అనుకో, దెబ్బ తగిలితే చెయ్యి కట్ అవుతుంది, కట్ అయితే రక్తం కారుతుంది. రక్తం కారితే ఏం చేస్తుంది, నీ చెయ్యి ఒక్కటి ఏడుస్తుందా, ఏడవదు కదా. కాబట్టి మనము చెయ్యి కట్ అయితే మన కంట్లో నుంచి నీళ్ళు వస్తుంది, మన లోపల నుంచి బాధ కలుగుతుంది. కాబట్టి ఒక పువ్వు కోస్తే ఆకు త్రుంచితే ఆ కారిన సొన చూస్తే ఒక వ్యక్తికి వేదన, అయ్యో ఈ పువ్వుని ఎందుకు కోసాము అని ఒక బాధ కలుగుతుంది. అలా
ఒక మనిషి ఎవరన్నా చాలా బాధపడుతుంటే అయ్యో అని బాధపడతాం. ఒక చిన్న పక్షికి దెబ్బ తగిలితే బాధపడతారు, చలిస్తారు. ఇటువంటి గుణము ఉన్నవాడే ఋషి అంటారు. ఎప్పుడైతే ఇటువంటి గుణాలు ఉన్నవాడే కవి అవుతాడు. అటువంటి వాడే తాను అనుభూతి చెందిన అనుభవాన్ని వర్ణించగలడు చక్కగా ఆ కవి. ఈ రకంగానే వాల్మీకి ఋషి అయిన వాడే ఇక్కడ కవి అయినాడు. రామాయణము రచించడానికి ఒక కవి అయిపోయినాడు ఇక్కడ వాల్మీకి. అక్కడ భరద్వాజ, మనము పవిత్రమైన ఈ యొక్క గంగానది జలాల దగ్గరకు వచ్చాం. నీ చేతిలో ఉన్న కలశాన్ని ఆడబెట్టు నాయన, స్నానం చేసుకోవడానికి బట్టలు ఇవ్వు, ఈ యొక్క రేవులో మనం స్నానం చేద్దాము అని అంటాడు. మరి ఈ ఋషి ఎవరు? జితేంద్రియుడు కదా. ఆయన మనలాంటి వాడు కాదు. ఆయన ఇంద్రియ విషయాల మీద లోలత లేదు, విషయాల మీద ఆసక్తి లేదు ఆయనకి. కాబట్టి ఎంత ఆ యొక్క నదిలో స్నానం చేసి, ఆ వనం చాలా అందంగా ఉందంట, అక్కడ ఉన్న చెట్లన్నీ. భగవంతుడి చిత్రమైన ఎంత అందమైన సృష్టి. ఈ సృష్టిని చూద్దామని చెప్పి అలా నడుచుకుంటూ ఆ శిష్యుడిని అక్కడ పక్కన పెట్టి మన వాల్మీకి మహర్షి స్నానం చేసి గంగా నదిలో అలా వనము చూడడానికి వెళ్ళాడు. వెళ్తూ ఉంటే అక్కడ దగ్గరగా 2 క్రౌంచ పక్షుల జంట చక్కగా ఒకదానితో ఒకటి ముద్దులు పెట్టుకుంటూ అక్కడ ఆ చెట్టు మీద కనిపించాయంట, ఒక ఆడపక్షి, ఒక మగపక్షి. అదే సమయంలో ఇక్కడ మన మహర్షి వెళ్ళి నిలబడి ఆ పక్షుల జంట ఈయన యొక్క కంటబడింది. అదే క్షణంలో ఒక వేటగాడు వచ్చి, అరే ఇక్కడ ఒక ముని చూస్తున్నాడు అనేది కూడా లెక్క చేయక ఒక బాణాన్ని ఆ పక్షుల మీదికి వేస్తాడు. వేస్తే ఆ జంటలో ఉండే ఒక మగ పక్షి మీద ఆ బాణము పడి ఆ పక్షి రక్తము కారుతూ నేల మీద పడిపోయింది. అప్పుడు దాని భార్య అయిన ఆడపక్షి ఏం చేస్తుంది? అయ్యో మగపక్షి చనిపోయిందని చాలా దీనంగా ఏడుస్తూ ఆ పడిపోయిన పక్షి చుట్టూ తిరుగుతూ దాని రక్తమంతా అక్కడ పడితే బాధపడుతూ ఏడుస్తూ ఉందంట. అది ఆ యొక్క దృశ్యాన్ని మన వాల్మీకి మహర్షి చూశారు. చూసి అయ్యో ఆ పక్షికి తగిలిన దెబ్బ, ఆ ఆడపక్షి దుఃఖించే శోకము, ఈ 2 కూడా తన శరీరములో ఒక చేతికి తగిలిన బాధలాగా కడిగి వాల్మీకి మహర్షి కూడా ఏడ్చేశారంట. ఏడ్చేసి ఆయన నోట్లో నుంచి ఆ క్షణములో ఒక శ్లోకము, ఆ శోకములో నుంచి ఒక శ్లోకము పుట్టిందంట. మానిషాద ప్రతిష్టాం త్వం అఘమ శాశ్వతి సమాహ యత్ క్రౌంచ మిథునాదేకం అవధి కామమోహితం. ఓ బోయవాడా, ఎంతో ఆనందంతో కామముతో ఉండే ఆ క్రౌంచ పక్షుల జంట నుండి ఒక మగపక్షిని వేరు చేశావు కాబట్టి ఈ లోకములో నువ్వు ఎక్కువ రోజులు ఉండకుందువు గాక అని ఒక మాటతో ఆయనని శపించారు. ఇది వాల్మీకి కావాలని మాట్లాడింది. శోకములో నుండి వచ్చిన ఒక మాట, శోకించాడు, ఆ బాధలో నుంచి వచ్చిన మాట ఈ శ్లోకము. మరి మీరు అనొచ్చు, మరి ఇప్పుడే చెప్పారు కదమ్మా వాల్మీకి జితేంద్రియుడని, మరి జితేంద్రియుడికి శోకం ఎందుకు వచ్చిందమ్మా మామూలు మనుషులకు వచ్చినట్లు? మరి ఆయనకి ఎందుకు కోపం వచ్చిందమ్మా? ఎందుకమ్మా బోయవాడిని అంత ఇదిగా శపించాడు? ఇది మహర్షికి తగిన విషయమేనా అని మనందరికీ కూడా ఆ సందేహము కలగాలి. ఇక్కడ వాల్మీకి యొక్క మనసు యొక్క స్థితి మనం ఇందాక ఏమని చెప్పుకున్నాం? మనసు యొక్క స్థితి తమసా నది జలము, ఇందాక ఏమేం చెప్పుకున్నాం? ఆ మనసు యొక్క స్థితి అంత జాగ్రత్తగా చెప్పుకున్నది ఎందుకంటే ఇందుకే తెలియజేస్తుంది. ఇక్కడ ఈ భగవంతుడే ఈ విశ్వం అనుకుంటే, శరీరంలో భగవంతుడి యొక్క ఒక అవయవం పక్షి, ఒక అవయవము ఎవరు? వాల్మీకి. నీ కాలిలో ముళ్ళు గుచ్చుకుంటే ఏం చేస్తావు నువ్వు? నీ కంట్లో నుంచి నీరు గారుతుంది. నీ నోరేమంటుంది? వెంటనే అయ్యో అయ్యో నాకు నొప్పేస్తుంది అని గట్టిగా అరుస్తావు.
ఇక్కడ పక్షికి దెబ్బ తగిలింది, ఆడ క్రౌంచం అక్కడ ఏడుస్తుంది. వాల్మీకి విలపించినాడు. అంటే వాల్మీకి ఎలా ఉన్నాడు? విశ్వమనే విష్ణువులో పక్షి అనేది ఒక అవయవము, వాల్మీకి అనేవాడు ఒక అవయవము. ఆ స్థితిలోకి, ఆ యొక్క స్థితిలోకి వెళ్ళిపోయినాడు. కాబట్టి రామాయణం అనేది ఇక్కడ వ్రాయగలిగే స్థితి, ఆ మనసు యొక్క స్థితి అంత అద్భుతంగా ఉంది, వాల్మీకి యొక్క మనసు స్థితి. అందుకు ఈ సన్నివేశం ఇక్కడ సూచిస్తున్నారు. వాల్మీకి బోయవాడిని తిట్టినది తిట్లు కాదు, ఆయన నోటి నుండి మొట్టమొదటగా వచ్చిన శ్లోకము. శోకము హృదయము నుండి చోటు చాలక వెలుపటికి ఒక మాటగా పొర్లినది ఆ యొక్క వాక్యము. అదే కావ్యమైనది. ఆ శ్లోకమే ఒక కావ్యము. కాబట్టి ఒక పక్షికి వేదన, ఒక పక్షికి కలిగిన శోకము ఒక ఋషి మనసులో కలిగి మరొకరి మనసుకు అందించబడితే అది శోకం అని అనరంట, దానిని వేదన అనరంట, దుఃఖం అనరు, శ్లోకము కావ్యము అంటారంట. అట్టి కావ్యము మొట్టమొదట ఈ యొక్క శ్లోకముతో రామాయణానికి ప్రారంభ శ్లోకముగా ఆవిర్భవించింది. ఇటువంటి ఇక్కడ దానిలో ఏముంది? పక్షి కథ ఆ శ్లోకములో, రామ కథ, ఆత్మ కథ, ఈ మూడు కూడా అందులో ఉన్నాయి. అప్పుడు భరద్వాజుడైన శిష్యుడితో అంటాడు, ఎవరు? వాల్మీకి. ఈ నిషాదుడిని శపించిన శాపాన్ని భావించి, ఏమిటి నా నోటి నుంచి ఈ రకంగా వచ్చింది? ఈ భరద్వాజ, ఈ వచ్చిన ఈ పదాలున్న ఈ వాక్యము చాలా చక్కగా 4 పాదాలతో ఉన్నాయి. ఒక్కొక్క పాదము 8 అక్షరాలతో ఉన్నాయి. అంటే మనం ఇప్పుడు రామాయణం చదువుతున్నాం కదా, శ్లోకాలన్నీ కూడా అలాగే ఉంటాయి. 4 పాదాలు, ప్రతి పాదముకి 8 అక్షరాలతో ఉన్నాయి. కాబట్టి ఇలా ఉన్న ఈ దీనిని చక్కగా మనము వీణ మీద లయబద్ధముగా ఈ శ్లోకాలను పలికించగలము వీణ మీద. కావున ఈ రకంగా వచ్చిందంటే ఇది కేవలము నా యొక్క శోకము చే వచ్చిన కూర్పు కాదు, ఇదేంటో శ్లోకము, ఇది చాలా అద్భుతంగా ఉంది, కీర్తించదగే దానిలా ఉంది. అంటే వాల్మీకి శోకమే శ్లోకమేను. కాబట్టి ఆవేదన లేనివాడు ఎవరు? వాల్మీకి. మరి అటువంటి వాడు ఏం చేశాడు? శోకించాడు, అందుకే శ్లోకం అయింది. వేదము ఇప్పుడు ఈ ఛందోబద్ధమైన రచన వేదాలలోనే ఉంటుంది, మామూలుగా ఉండదు, ఛందోబద్ధంగా రచించడం. కానీ ఇంత అద్భుతంగా ఛందోబద్ధంగా రచించాడు, వీణ మీద గీత లయబద్ధంగా పలికించగలిగే ఈ శ్లోకము క్రౌంచపక్షి వేదనచే ఆయన నోట్లో నుంచి వచ్చింది. ఇంత అద్భుతమైన రచన, ఇందులో తప్పకుండా ఒక రహస్యం ఏదో దాగి ఉంది అని అది గుర్తించారు మహర్షి. కావున వెంటనే ఎంతో ఆనందంతో ఆ శ్లోకాన్ని మానిషాద ఒకటే ధారణ చేస్తున్నాడంట. ఆయన అక్కడి నుండి తన ఆశ్రమానికి వెళ్ళేంత వరకు కూడా శ్లోకాన్ని అలా అనుకుంటూ అనుకుంటూ వెళ్తున్నాడంట. అంటే ఇందులో రాముడి యొక్క చరిత్ర రామాయణకి మొదటి శ్లోకము. అంటే ఇందులో అర్థం చేసుకోవాలి, కామముతో ఉన్న ఆ పక్షిలో రావణాసురుడున్నాడు. నిషాదుడి బాణముతో ఆ రావణాసురుడు అనే పక్షి చచ్చిపోయి నేల మీద పడింది. ఈ బాణమేసిన నిషాదుడిలో రాముడు దర్శనమిస్తాడు. మరి ఆడపక్షి కూర్చొని ఏడ్చింది కదా, ఆమెవరు? రావణాసురుడి భార్య అయిన మండోదరి. ఆ దృశ్యము ఈ యొక్క సన్నివేశంలో మనకు కనిపిస్తాది. కాబట్టే వాల్మీకి శ్రీరాముడికి మంగళాశాసనము చేస్తాడు ఈ శ్లోకాన్ని. మనం నిన్న కూడా చెప్పుకున్నాం మంగళాశాసన శ్లోకము అని. మానిషాద శ్రీయపతి శ్రీనివాస. మా అంటే శ్రీ,
నిషాద అంటే నివాస, మానిషాద శ్రీనివాస అని శ్రీనివాసుడిని ఇక్కడ సంబోధించాడు. మొదట మా అనే పదము వేరుగా, నిషాద అనే పదము మనకు వేరుగా ఇక్కడ కనిపిస్తాది. ఇప్పుడు రెండు కలిసికట్టుగా కనపడుతున్నాయి. త్వం అంటే నువ్వు, క్రౌంచమిథునాత్ అంటే ఆ రాక్షసుల జంటలో, కామమోహితం కామము చేత మోహము నంటిన, ఏకం అంటే ఒక పురుషుడిని, అవధి ఇక్కడ చూడు, ఆడపక్షి చావలేదు, మగపక్షి చనిపోయింది, పురుష పక్షి. అవధి చంపితివి కనుక, త్వం నీవు, శాశ్వతి సమాహ చాలా సంవత్సరములు, ప్రతిష్ఠా నిలుకడగను, అగమహ పొందుదువుగాక అని మంగళాశాసనము చేసెను. ఇక్కడ క్రౌంచము అంటే ఒక పక్షి చిన్నది, అందుతే ఇచ్చట క్రౌంచము అనబడింది. రాక్షస స్త్రీ పురుషుల జంట ఏంటి? మండోదరి రావణాసురుడు. అక్కడ పురుషుడు కామమోహితుడి, ఎవరి మీద? కామముతో సీతాదేవిని కామించాడు, అందువలన శ్రీరాముడి చేత మరణించినాడు. కాబట్టి దేవకార్యము, దేవతలందరూ కోరుకున్నాడు రావణాసురుడు చనిపోవాలని. కాబట్టి అటువంటి దేవకార్యాన్ని చేసినది ఎవరు? శ్రీరామచంద్రుడు. ఆ కార్యం చేశాడు కాబట్టి ఎవరికి మంచి జరిగింది? లోకానికంతటికి మంచి చేశాడు. అందుకే ఈ శ్లోకాన్ని మంగళంగా పాడినాడు. వాల్మీకి అన్నట్లు అర్థము మంగళ శ్లోకంగా ఇక్కడ తెలుస్తున్నది. ఇక్కడ ఎంత రహస్యార్థము దాగుందో చూడండి. బయట అర్థానికి భంగము లేకుండా వేరొక అర్థములో నుండి మన యొక్క ఆత్మ మనస్సునకు ఉన్నతిని కలిగించు భాషించు అద్భుతమైన శబ్దరచన కావ్యము ఈ శ్లోకంలో కనిపిస్తుంది. ఇంకా దీనిలో ఉపనిషత్తులో ఉండే అర్థం కూడా ఇందులో చెప్పబడుతుంది. మన ఆత్మ అంటే జీవుడు, మనము జీవుడము. మన శరీరం ఏమిటి? లంక. ఈ లంకలో ఎవరున్నాడు? మన మనస్సే రావణాసురుడు ఈ శరీరం అనే లంకలో బంధించి ఉన్నాడు. కాబట్టి ఈ ఈ మనసే కదా చెడు మాటలు మాట్లాడుతుంది, ఇదే మంచి మాటలు కూడా కల్పిస్తుంది. కాబట్టి మన పవిత్రమైన మన ఆత్మ అనే జీవుడికి ఈ మనసు చేత ఎప్పుడైతే ఆ సంబంధము కలుగుతుందో, బాగా వినండి జాగ్రత్తగా, మనసు యొక్క సంబంధము ఆత్మకు కలిగితేనే పరిశుద్ధమైనది ఆత్మ. ఆ ఆత్మ అల్పత్వము కలదైపోతుంది ఆ మనసు యొక్క సంబంధముతో. అంటే ఈ గుణములు ప్రకృతి సంబంధము చేత ఆ మనసు ద్వారా ఈ ఆత్మకు సంక్రమిస్తాయి. సత్వము, రజము, తమస్సు అనునవి 3 గుణములు కూడా మనసులో మనలో మార్పును కలిగిస్తూ ఉంటాయి. తమో గుణము మోహను నిద్రను కలిగిస్తాది. రజోగుణం అనేది మనిషికి అది ఎక్కువగా ఉన్నప్పుడే మనలో దుఃఖము, చాపల్యము అనేది కలిగిస్తుంది. సత్వము ఆత్మ ప్రకాశాన్ని, సుఖమును కలిగిస్తుంది, జ్ఞానమును ప్రకాశింపజేస్తుంది. మరి ఈ లంక అనే శరీరములో, ఈ లంక అనేది శరీరము, జీవుడు అనేది ఆత్మ. ఈ శరీరములో 3 తమ్ముళ్ళు ఉన్నారు. ఈ లంక అనే శరీరములో 3 సోదరులు ఉన్నారంట. ఎవరు ఆ 3 సోదరులు? సత్వగుణము, రజోగుణము, తమో గుణము అనే 3 సోదరులు. ఈ సోదరులు మన శరీరంలో ఉన్నారు. ఆ సత్వగుణం ఉన్నప్పుడే మనిషి ఒకలాగుంటాడు, రజోగుణం ఉన్నప్పుడు ఒకలాగుంటాడు, తమో గుణం ఉన్నప్పుడు ఒకలాగుంటాడు. కాబట్టి శరీరంలో తమో గుణము అధికంగా ఉన్నప్పుడు మన మనసులో కుంభకర్ణుడు ఉంటేనే మనకు అటువంటి నిద్ర అనేది వస్తుంది. రజోగుణము అధికంగా ఉంటే ఆ మనసు రావణాసురుడు. సత్వగుణము అధికంగా ఉంటే మన మనసులో విభీషణుడు. ఈ 3 అన్నదమ్ములు మన శరీరంలో ఉన్నారు. 3 సోదరులు ఉన్నారు.
ఇవి ఈ మూడు మనసుకు ఉండే మూడు అవస్థలు. నేను అనుకుంటే నేను చాలా మంచిగా ఉండాలని ఆ రజోగుణము ప్రకోపించి ఏదో మాట్లాడేస్తాం, అక్కడ ఏదో ఒక దృశ్యం అనేది జరిగిపోతుంది. కావున ఈ ముగ్గురు మనసును ఆవహించి ఉంటారు. మనసు మనసు యొక్క మూడు అవస్థలు. ఆత్మనేజి సహజంగా భగవంతుడికి భార్య వలె పరతంత్రమై సర్వ వ్యాపారులు చేసేది కనుకే అటువంటి ఆత్మ సీతమ్మ భార్య అగినట్లు భగవానుడికి ఆత్మ ఎప్పుడూ పరతంత్రంతో ఉండి విధేయతగా ఉండాలి. అటువంటి ఆత్మని ఎవడేం చేశాడు? క్షుద్రుడు దుర్మార్గుడైన రావణుడు తన శరీరములో భగవంతుడికి పరతంత్రమైన సీతమ్మ తల్లి అనే ఆత్మను రావణాసురుడనే శరీరములో బంధించినాడు. భగవంతుడు శ్రీరాముడు ఏం చేస్తున్నాడు? అట్టి మనస్సును ఆ రావణాసురుడు అనే ఆ మనస్సు వల్లనే కదా మనకిన్ని కష్టాలు. ఆ రజోగుణము తమోగుణము ఉండడం వల్లనే మన ప్రవర్తనలో ఎన్నో తేడాలు మానవుడికి. ఆ రజోగుణము తమోగుణమును రాముడు అంతము చేసి సత్వము అధికముగా గల మనసు వంటి విభీషణుడి యొక్క పరిపాలన మన యొక్క శరీరములో స్థాపిస్తాడు. ఇట్టి ఉపకారము చేసిన భగవంతుడికి మంగళాశాసనము చెయ్యాలి కదా. కాబట్టే ఈ శ్లోకము మానిషాద, ఈ శ్లోకానికి తాత్వికమైన అర్థము తత్వార్థము ఇది. అందుకే ఈ యొక్క గొప్ప శ్లోకము రామాయణానికి మొదటి శ్లోకం అయింది. ఈ శ్లోకము రచించిన వాల్మీకి రెండు అర్థాలు ప్రతిపాదించిన శబ్ద సందర్భము చేత మనము వాల్మీకేరు ముని సింహస్య కవిత వనచారిణ ఒక శ్లోకం చదువుతాం కదా. కోకిలగా సింహముగా వర్ణిస్తారు. ఎందుకంటే వాల్మీకి కవి కోకిల, ముని సింహము. కోకిల వలె మధురమైన శబ్దాలతో ఈ రామాయణములో పలికించాడు. అటువంటి మధురమైన రామాయణాన్ని మనందరం కూడా చదువుతున్నాము. ఈ రామాయణము శబ్దార్థములలో మాధుర్యము ఉండుట చేత ఆయనని మనము కోకిలగా పేర్కొన్నాము. కానీ కేవలము మాధుర్యమే కాదు, గాంభీర్యము కూడా ఉండాలి. సౌందర్య దర్శనము ఎంత ప్రధానమో ఆ సౌందర్యం ద్వారా వచ్చే ఆనందాన్ని ఆస్వాదించడం కూడా అంతే ముఖ్యము. అటువంటి గాంభీర్యం కూడా ఇందులో ఇమిడి ఉంది. శ్రీరామాయణం అందుకే ఆది కావ్యము, అందుకే వాల్మీకిని ఆదికవి అంటారు. నీతి శాస్త్రము, ధర్మశాస్త్రము, రామాయణం మొత్తము కూడా ఒక మంత్రశాస్త్రము. అందుకనే మన లోపల ఉన్న అనిష్టములన్నిటిని తొలగించి మనకు ఏది మంచి, మన జీవితానికి ఏది శుభము అది సాధించే మహత్తరమైన సాధనమే ఈ శ్రీరామాయణము. మళ్ళా ఆత్మ విద్యను అందించే వేద విద్యను అందించే వేదాంత గ్రంథము. అర్థములన్నీ కూడా మొదటి శ్లోకంలోనే నిరూపించబడినాయి. కాబట్టి రామాయణ కథ అంతా కూడా ఇందు సంగ్రహముగా స్ఫురింప చేయబడింది. ఇంకొక 2-3 వాక్యాలు తెలుసుకొని ఇక్కడ నారదుడు బ్రహ్మలోకానికి వెళ్ళి వాల్మీకి గురించి చెప్పాడంట. నారదుడు సంక్షిప్త రామాయణం చెప్పాడు కదమ్మా మొదటి సర్గలో. అప్పుడు నేరుగా బ్రహ్మలోకానికి వెళ్ళిపోయినారు. ఈయనేమో తమసా నది తీరానికి వచ్చాడు స్నానం చేసి. వాల్మీకి పోయి నారదుడు వెళ్ళి బ్రహ్మలోకంలో చెప్తే అప్పుడు బ్రహ్మదేవుడు అనుకుంటాడు, ఎవరు ఈ ముని, ఆయన ఆశ్రమానికి వెళ్ళి నేను ఖచ్చితంగా అతన్ని చూడాల్సిందే అని ఎంతో ఆనందముతో ఆ బ్రహ్మదేవుడు వాల్మీకి మహర్షి ఆశ్రమానికి నారదుడు చెప్తే వస్తాడంట. మరి బ్రహ్మదేవుడు అంతటి వారు వస్తే అర్ఘ్యపాద్య ఆచమన నమస్కారాలన్నీ కూడా ఆరాధించి అప్పుడు మన వాల్మీకి ఆ భగవంతుడిని బ్రహ్మదేవుడిని కూర్చోమని ఒక ఆసనం వేస్తాడు. లోకపితామహుడైన బ్రహ్మదేవుడు ఇక్కడికి వచ్చాడు కదా అని నేను అనుకోకుండానే నా నోటి నుండి ఒక శ్లోకము వచ్చింది. నేను వద్దనుకున్నా కూడా నారదుడు నా దగ్గరికి వచ్చి రాముడి యొక్క
చరిత్ర చెప్పాడు. చాలా ఆశ్చర్యము. సాక్షాత్తుగా ఈరోజు బ్రహ్మదేవుడే నా ఆశ్రమానికి వచ్చాడు. ఏమిటి అని చెప్పి ఒకలాంటి బ్రహ్మదేవుడు ఎదురుగ్గా ఆసనంలో కూర్చోబెట్టి వాల్మీకి మహర్షి ధ్యానంలోకి వెళ్ళిపోయినాడు. అప్పుడు క్రౌంచపక్షి అరుపుతో మనసు ద్రవించి ఆయనలో నుండి శోకము నుంచి ఒక శ్లోకం వచ్చింది కదా, ఎందుకు వచ్చిందో తెలియదని వాల్మీకి మనసులో అనుకుంటుంటే అప్పుడు బ్రహ్మదేవుడికి అన్ని తెలుసు కదా. ఆ చతుర్ముఖుడు వాల్మీకి వైపు ఇలా చూసి, నాయనా, ఆ శ్లోకము నేను ధారణ చేస్తున్నావు, ధ్యానము చేస్తున్నావు. ఆ శ్లోకము, ఆ శోకము నీకుగా రాలేదు. నా బ్రహ్మదేవుడి యొక్క సంకల్పము చేత ఆ సరస్వతీదేవిని నీ యొక్క నాలుక జిహ్వాగ్రమున ఆ తల్లిని నేను అధివసింప చేస్తేనే నీ నోటి నుంచి ఆ శ్లోకం అనేది బయటికి వచ్చింది. మానిషాద, ఆ శ్లోకము సరస్వతీదేవి నా సంకల్పము వలనని నీ యొక్క నాలిక మీద వెలువరింపజేసింది. కాబట్టి రామ చరిత్రను సమగ్రముగా నీవు ఒక ప్రబంధముగా రచించు. రామచంద్రుడు ధర్మాత్ముడు, ఈ లోకములే కాదయ్యా, సర్వలోకాలలో గుణవంతుడు, తేజశాలి, పండితుడు, భూమండలమంతయు కూడా పరిపాలించిన ఒక గొప్ప చక్రవర్తి. రాముడి యొక్క చరిత్ర నీకు మనకు మొదటి సర్గలో ముందే నారదుడు సంక్షిప్తంగా చెప్పాడు కదయ్యా. నీకు ఒక సంక్షిప్త రామాయణముగా, ఒక ప్రబంధ రూపముగా నీకు ఇంతకు ముందే నారదుడు చెప్పేశాడు. కాబట్టి ఇంకా నా అనుగ్రహం కూడా నీకు కలిగింది. ఈరోజు సాక్షాత్తు సరస్వతీదేవి కూడా నీ యొక్క జిహ్వాగ్రములో నివసింపజేశాను నేను. ఇంకేంటయ్యా నీకు తెలియనివి? నీకిప్పుడు తెలియనివి కూడా నారదుడు ఏం చెప్పాడో దాని నుంచి అర్థం చేసుకొని నీకు తెలియని విషయాలన్నీ కూడా మా అనుగ్రహం వలన అన్ని తెలిసిపోతాయి. లక్ష్మణుడు, రాక్షసుల యొక్క సీతమ్మ వృత్తాంతము రహస్యముగా జరిగినదైనను నీ మనసులో స్పష్టంగా నీకు గోచరిస్తూ ఉంటుంది. కాబట్టి నీవు రచించడి శ్రీరామ చరితము గల రామాయణ కావ్యమందు ఏ ఒక్క మాట కూడా ఇందులో అసత్యం ఉండదు. చక్కటి శ్లోక రూప ప్రబంధ మనోహర రూపముగా ఆ రామ కథను నీవు ఈ రోజు నుంచి రచించుము. బ్రహ్మలోకములో ఈ రామకథ శతకోటి ప్రవిస్తరము 100 కోట్ల గ్రంథము మా బ్రహ్మలోకంలో. ఈ భూలోకంలో నువ్వు 24,000 శ్లోకాలతో నువ్వు రచించుము. నీవు ఏవైతే అటువంటి రామాయణాన్ని రచిస్తావో, నీవు రచించిన ఈ రామాయణము యొక్క కథ ఈ భూమి మీద పర్వతాలు ఉన్నంత కాలము, నదులు ప్రవహిస్తున్నంత కాలము అన్ని లోకములలో కూడా ఈ రామాయణం ప్రచారం అవుతూ ఉంటుంది. నీవు రచించిన 24,000 శ్లోకాలు ఎంత కాలము లోకములలో రామ కథా ప్రచారము ఉంటుందో అంత కాలము నీవు వాల్మీకి మహర్షివైన నీవు నా బ్రహ్మలోకంలో నీవు నివసిస్తావు అని బ్రహ్మ దేవుడు వాల్మీకి మహర్షిని ఆశీర్వదించి అక్కడ నుండి అంతర్ధానం అవుతాడు. కాబట్టి 4 పాదాలతో, ప్రతి పాదము 8 అక్షరాలతో ఎంతో అద్భుతమైన అనగా శ్లోకము అంటే మరలా కీర్తించేది. అలా పరమాత్మ స్వరూపాన్ని భావిస్తున్న వాల్మీకి మహర్షి ఇట్టి శ్లోకాలతో రామాయణమునంతా కూడా రచించాలి అని ఒక గొప్ప బుద్ధి కలిగింది. శ్రీరామాయణములో సమాసములు, సంధులు, పదములు అన్ని కూడా శాస్త్రానుసారముగా గ్రంథించబడిన ఒక మహాకావ్యము. అందులో ఉండే మధుర సమములు, మహా స్పష్టముగా అర్థాన్ని ప్రతిపాదించే వాక్యాలతో కూడుకున్న యొక్క శ్లోకాలు. రఘువంశ శ్రేష్ఠుడైన రాముడి చరిత్రను ఇక్కడ ప్రతిపాదిస్తూ ఈ రామాయణాన్ని ఎవరు? వాల్మీకి మహర్షి రచిస్తూ దశకంఠుడైన ఆ రావణుడి యొక్క వధ కూడా ఇక్కడ చూపిస్తాడు. ఇదంతా కూడా ఆ వాల్మీకి మహర్షి దర్శిస్తూ, ఆయన దివ్య దృష్టితో దర్శిస్తూ రాస్తున్నారు.
వినినంత మాత్రముననే రామ చరిత్ర కాదు, కండ్లకు కట్టినట్లు కనిపించింది. కావున ఇక్కడ మనందరం కూడా శ్రీరామాయణాన్ని విన్నాము కాదు, దర్శించాలి అని ఇక్కడ చెప్తున్నారు వాల్మీకి మహర్షి 2వ సర్గలో. జై శ్రీమన్నారాయణ. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. ధర్మాత్మా సత్యసంధశ్చ రామో దాశరథిర్యది పౌరుషే చ ప్రతిద్వంద్వః శరైనం జహిరావని కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతి స్వభావాత్ కరోమి యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. శ్రీమన్నారాయణాయేతి సమర్పయామి. ఓం తత్సత్. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. లోకా సమస్తా సుఖినో భవంతు. జై శ్రీమన్నారాయణ. అమ్మ, ఎంత మటుకు అర్థమైందమ్మా మీ అందరికీ? చాలా బాగా చెప్పారు మేడం, చాలా బాగా చెప్తారు. జై శ్రీ శ్రీమన్నారాయణ. చాలా అనంతం బాగా కదా, అనంతం. ఎంత అర్థం అయిందంటే మనసుకు మాత్రం ఉల్లాసం ఉంది. జాగ్రత్తగా పనులు చేయకుండా వింటే మనము చాలా బాగా లోపలికి తీసుకోగలం. పనులు చేసుకుంటే మటుకు కొన్ని మనకు అర్థం కావమ్మా, కష్టం. కాబట్టి వారంలో ఒక్కరోజే చెప్తా నేను. ఆ ఒక్కరోజు తప్పనిసరిగా అందరు కూడా అటెండ్ అవ్వండి. అది గురువారం అయినా చెప్తా, లేదా శనివారం అయినా తీసుకుంటాను. రామ కథనంతా విన్నారా, దర్శించారా మీరందరు ఈరోజు? దర్శించాం. దర్శనమే మేడం. చెప్తుంటే అసలు దర్శనమే కళ్ళ ముందు భాగ్యం. తెలుస్తుంది. రామ నెక్స్ట్ క్లాస్ నుంచి నేను కొన్ని క్వశ్చన్స్ కూడా అడుగుతానమ్మా. మీరు ఎంత మటుకు విన్నారు, మీరు ఎంత మటుకు అర్థం చేసుకున్నారో కూడా అడుగుతాను. అందరినీ అడుగుతాను, చెప్పవలసి ఉంటుంది. జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ మేడం. సోమవారం ఉంటుందమ్మా నెక్స్ట్ క్లాస్. జై శ్రీమన్నారాయణ అండి. జై శ్రీమన్నారాయణమ్మ. నమస్కారం అండి. నమస్కారం అండి. ఎవరికి వాళ్ళు లెఫ్ట్ అయిపోయింది మేడం, వెళ్ళిపోయారండి క్లాస్ నుండి. అవునవును. పాలడుగు గంగారత్నం ఎవరండి ఉన్నారా?